నీకు నా సమస్తము. రాజేంద్ర గారు సమయాన్ని తీసుకుని మన వాక్యాన్ని బోధించవచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనశుభనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన ప్రశస్తమైనటువంటి దేవుని వధువుకి, ఆయన భార్యకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే మరి ముఖ్యంగా నన్ను ఇక్కడ ప్రేమతో ఆహ్వానించి మరి ఈ సమయాన్ని, ప్రశస్తమైన సమయాన్ని, ఈ పులిపిట్ను మరి నాకు ఇచ్చినటువంటి దైవజనులు పాస్టర్ పాల్ విక్టర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు దేవుని పిల్లారా, చిన్న లేఖన భాగాన్ని మనం చదువుకుని మరి వెంటనే మనం వాక్యంలోకి వెళదాము. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మనం చదువుదామండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యోధా రాజుల దినములలోను యెహోయాషు కుమారుడైన యెరోబాము అని ఇశ్రాయేలు రాజు దినములలోను బేయేరు కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అలాగే అదే గ్రంథంలో 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచ్చిన మనం చదువుదామండి. మీ సహోదరులతోను జాలి నొందిన వారిని మీ స్వదేశీయులతోను మీరు చెప్పుడి. నేను దాని బట్టలను పెరిగివేసి పుట్టిన నాటి వలె దానిని దిగంబరురాలుగా చేసి పాడు పెట్టి ఎండిపోయిన భూమి వలెను ఉంచి దప్పి చేత లయపరచుకుంటున్నట్లు మీ తల్లి పోగిరి చూపు చూడకయు దాని స్థనములకు పురుషులను చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను. దాని పిల్లలు జార సంతతి అయి ఉన్నారు. వారి తల్లి వేశ్యాత్వము చేసి ఉన్నది. అలాగే 2వ అధ్యాయం 19వ వచనం. నీవు నిత్యము నాకు ఉండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయా దాక్షిణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానం చేసుకుందును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం ఇక్కడ దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన వాక్యానికి దేవుడు తన పరిశుద్ధాత్మను జత చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, కనికరం గల మా యేసు ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ ప్రాంతం కొరకు నీ స్తోత్రాలు. ఇక్కడ సిద్ధపడుతున్నటువంటి నీ వధువుని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇక్కడ నీ భార్యకు పరిచయం చేస్తున్న నీ దాసుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఓ ప్రభువా, ఓ తండ్రి నాయన, నీ బిడ్డలు ప్రేరేపించబడి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ గుడిని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇక్కడ మేము అందరం ఉన్నాం ప్రభువా, కానీ మీరు ఇక్కడికి రావాలి. మీరు రావడం ద్వారానే ఇది ఘనత పొందుతుంది ప్రభు. మీరు ఇక్కడ నాయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభు. ఆయన యేసుక్రీస్తును ఇక్కడికి మేము ఆహ్వానిస్తున్నాం. యేసును రంగం పైకి పిలుస్తున్నాం ప్రభువా. మీరే రెండు నాయన, మీకు రాజస్వాగతం పలుకుతున్నాం ప్రభు. తండ్రి, మా బలముతో మా శక్తితో పేజీలు మాత్రమే తిరగేయగలం ప్రభు, కానీ వాక్యానికి నీవే నీ సొంత అనువాదకుడు అయి ఉన్నావు ప్రభు. దయచేసి ప్రభువా, ఈసారి ప్రభువా నువ్వు రంగం మీదకి రా ప్రభువా. నన్ను పక్కకు తప్పించు ప్రభువా. నీ ప్రజలతో మాట్లాడబడతాడు, నీ ప్రజలను దర్శించబడతాడు. ఈ రాత్రి ఎవరైనా బలహీనులుగా ఉంటే ప్రభువా, వారిని తిరిగి వారి స్థానంలో నిలబెట్టాలి ప్రభు. ఎవరైనా రోగులుగా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత ఇచ్చాడు ప్రభు. అన్ని విధాలుగా ప్రభువా మీరు వారిని బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటాం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నాము. ఎఫెక్ట్ తీసేయండి. అలాగే జ్ఞానం కూడా తెచ్చుకోవాలి. క్రీస్తునందు దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు, షాలోమ్ తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా. హల్లెలూయా. ఈ రాత్రి చిన్న అంశాన్ని మనం ధ్యానిద్దాము. మరి నేను ప్రతి అంశానికి నేను ఏదైనా చెప్పినప్పుడు దానికి ఒక పేరు పెడతాను. నేను మన ప్రవక్త కూడా అట్లానే పేరు పెట్టాడు దేవుని పిల్లలు. హల్లెలూయా. ప్రవక్త అంతటి వహరము కాదు గాని
మరి ఆయన ద్వారా దేవుడిచ్చిన క్రమాన్ని మనం ఫాలో అవుతున్నాం అంటే నిజమేనంటారా? హల్లెలూయా. కనుక ఈ రాత్రి మరి నేను తీసుకున్న అంశానికి నేను పెట్టిన పేరు ఏంటంటే వేష ఎడల దేవుని ప్రేమ. హల్లెలూయా. ఈ రాత్రి మరి ఒక మరి చిన్న అంశాన్ని ఎక్కువసేపు నేను మరి చెప్పడానికి ఆశపడతలేదు, కానీ చాలా తక్కువ సమయం మాత్రమే మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి వీరందరూ దేవుని ప్రజలై ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవుని ఈ రాత్రి వాక్యము కొరకు ఆశతో వచ్చారు, వాక్యము కొరకు దాహముతో వచ్చారు. హల్లెలూయా. మరి మీ మధ్యలో నేను కొత్త, నేను ఎప్పుడు ఈ ప్రాంతానికి రాలేదు. మరి అయితే దైవజనులతో మేము సహవాసం కలిగి ఉన్నాము. మీ పాస్టర్ గారు మా ఏరియాలో తరచుగా వస్తూ ఉంటారు. నిజంగా వారు పెద్దవారు అయినప్పుడు కూడా చాలా చిన్న పిల్లవాడు వల్ల తగ్గించుకుని, హల్లెలూయా, మరి నిత్యముగా సేవలో సీనియర్ అయినప్పుడు కూడా మరి నిత్యముగా దాన్ని బట్టి మరి అతిశయించకుండా తగ్గించుకుని మా ప్రాంతాలు వచ్చినప్పుడు చాలా క్లోజ్ గా చాలా చక్కగా మాతో ఉంటారు అనమాట. చాలా మంచిగా మాట్లాడతారు. మేము ఆ సహవాసం కలిగి ఉన్నప్పుడు మరి అనేక స్థలాలకు వచ్చి ఆ మ్యారేజ్లోను అలాగే కొన్ని స్థలాల్లో వాక్యం చెప్పడం మేము ఆ సహవాసాన్ని కలిగి ఉన్నాము. అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటా ఉంటాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదంతా దేవుని ప్రేమ అయినది, దేవుని పిల్ల. హల్లెలూయా. కనుక మరి రాత్రి నన్ను ఆహ్వానించి మీరు రావాలి. లాక్డౌన్ లో చాలా రోజులు మేము కోటాలు పెట్టుకోలేదు. మరి ఒక కోటాన్ని ఇక్కడ మరి మేము ఏర్పాటు చేసుకున్నాం రావాలన్నప్పుడు. మరి మాకు కోటాలు ఉన్నప్పటికీ ఈ రోజు మాకు కూటం ఉంది. అయినా దాన్ని పోస్ట్ పోన్ చేసి, అంటే పోస్ట్ పోన్ కూడా కాదు, క్యాన్సిల్. పుట్టినరోజు కూటం అది. మరి ఆ కుటుంబానికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మా సహోదరులు వెళ్ళండి పాస్టర్ గారు, ఖచ్చితంగా మరి ఆ స్థలంలో మరి నిలబడండి అని వారు ప్రార్థన కూడా చేసి వారి కుడి చేతి హస్తాన్ని, అంటే కుడి చేతి సహవాసాన్ని, హల్లెలూయా, మరి నాకు ఇచ్చారు. మా సహోదరులు, మా సంఘం యొక్క మరి ప్రార్థన, వారి సపోర్ట్ ని బట్టి కూడా ఎంతగానో సంతోషిస్తున్నాను. నిజంగా పిలువబడిన కాపరికి సంఘం సపోర్ట్ చేయాలి. నిజమేనంటారా? మరి కాపరి కనపడుతున్నప్పుడు మొహాలు వెలగుతూ ఉండాలి. నిజమేనంటారా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ కాపరి మనము మరి ఎక్కడో ఉన్నప్పుడు మన కొరకు పరిగెట్టుకుని వచ్చి మరి నిద్రను ఆహారాలను మాని మనకి సువార్త ప్రకటించి మరి దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకొచ్చి, హల్లెలూయా, కొన్ని ఇష్టాలు అన్ని త్యాగం చేసి మన కొరకు ఎంత ప్రయాసపడుతున్నప్పుడు, వింటున్నారా, ఆ కాపరికి మనం గౌరవం ఇవ్వాలి. దేవుని పిల్ల, ఆ కాపరికి మనం ప్రేమ చూపించాలి. గత వారంలో, అంటే మొన్న ఆదివారం కాదు, అంత ముందు వారం నేను బర్జిల్లై గురించి వాక్యం చెప్పాను సంఘంలో. బర్జిల్లై గురించి వాక్యం చెప్పినప్పుడు ఈ బర్జిల్లై అనే వ్యక్తి 80 సంవత్సరాల వయసు ఉంది అతనికి. అయితే దావీదుని సొంత కుమారుడు తరుగుతున్నప్పుడు అతడు అంటే పారిపోతున్నాడు. ఎందుకు పారిపోతున్నాడు అంటే చేతగా కాదు కానీ కుమారుడని. ఓమనిత్యముగా అబ్షాలోము తరుగుతున్నప్పుడు అతడు మహానయములో ఉన్నప్పుడు ఈ బర్జిల్లై ఏం చేశాడు, దావీదుకి ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ పట్టుకెళ్ళాడు. ఎందుకంటే ఆ దేశానికి రాజు, అతడు ఎంతో మరి త్యాగం చేశాడు, యుద్ధాలు చేశాడు. ఈ వ్యక్తికి నేను ఏదైనా చేయాలనుకున్నాడు. హల్లెలూయా. చేయాలనుకున్నప్పుడు మరి ఆ అరణ్యంలో లేక అక్కడక్కడ ఉన్న ఆ వ్యక్తికి పరుపులు, కొండలో, పాత్రలో దావీదు ఇంట్లో ఏ ఆహార పదార్థాలు తింటున్నాడో తెలుసుకుని మరి ఆ ఆహార పదార్థాలు పట్టుకెళ్ళాడు. హల్లెలూయా. ఏదో ఒకటిలే వచ్చాడు కదా అని పాడేయలేదండి. వింటున్నారా? శ్రేష్టమైన పదార్థాలను పెట్టాడు. ఎంతమంది అట్లా ప్రేమగా చూడాలనుకుంటున్నారు? అది కాపరి పట్ల కాదు, కాపరి వెనకాల ఉన్న దేవునికి. నిజమేనా? ఎందుకంటే కాపరి వెనకాల దేవుడు ఉన్నాడా లేదా? హల్లెలూయా. నిజంగా జున్నుగడ్డలు పట్టుకెళ్ళాడంట. జున్నుగడ్డలు ఎక్కడివి? ఎస్ఐ, మీరు ఆ గ్రంథం చదువుకుంటే ఎస్ఐ తన కుమారుడికి ఇచ్చి అన్నలకు పంపిస్తాడని. అంటే దావీదు ఇంట్లో జున్నుగడ్డలు బాగా తింటాడని అర్థమైంది. ఇప్పుడు అతడికి ఏది ఇష్టమో అది పట్టుకెళ్ళాడు. కనుక మరి నిత్యముగా నీ ఇష్టాలు దేవునిపై రుద్దొద్దు, పరిమిశ్రి విల్లులో వెళ్ళొద్దు. వింటున్నారా? దేవుని పరిపూర్ణమైన చిత్తములో నడవండి. ఖచ్చితంగా దీవించబడతారు, ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు దేవుని పిల్ల. హల్లెలూయా. ఓ మరి నిత్యముగా ఈ రాత్రి చిన్న అంశాన్ని మనం ధ్యానించుకుందాం. వేష ఎడల దేవుని ప్రేమ. ఓ మరి అక్కడ గోమెరుని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. మరి యొక్క లేఖనము యెహోషువ గ్రంథంలో మనం చదువుకున్నాము.
అదే మాట యెషయా గ్రంథం 1:1 ఉంటుంది. చూడండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యోధా రాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. చూసారండి, హోషేయ గ్రంథంలో సేమ్ మ్యాటర్, యెషయా గ్రంథంలో సేమ్ మ్యాటర్. మరలదే మాటను మేకా గ్రంథంలో చదువుకోవచ్చు. 1:1 చదవండి. యోతాము, ఆహాజు, చూసారండి. హోషేయ అదే రాస్తున్నాడు, యెషయా అదే రాస్తున్నాడు, మీకా అదే రాస్తున్నాడు. హల్లెలూయా. వీరందరూ సమకాలికులై ఉన్నారు, పరిచర్యలో ఒకే కాలంలో జీవించిన ప్రజలై ఉన్నారు వీళ్ళు. అయితే వీరు ఒకరి నుండి ఒకరు ప్రేరణ పొందుకుంటున్నారు. ఇప్పుడు హోషేయ ఏం రాస్తున్నాడు, యెషయా అదే రాస్తున్నాడు. యెషయా ఏం రాస్తున్నాడు, మీకా అదే రాస్తున్నాడు. ఒకరి నుండి ఒకరు ప్రేరణ పొందుకుంటున్నారు. ఎందుకంటే బైబిల్లో కొత్త నిబంధనలో పౌలు నుండి తిమోతి ప్రేరణ పొందుకున్నాడు. నిజమేనా? ఈ రోజు మన గడియ ప్రవక్త నుండి మనము కూడా ప్రేరణ పొందుకుంటున్నామా లేదా? ఇప్పుడు ప్రవక్త ఏం బోధిస్తున్నాడో సేవకుడు అదే బోధిస్తున్నాడు. ప్రవక్త ఏమి చెప్పాడో సంఘము వధువు అదే జీవిస్తుంది. మనము ఒక వ్యక్తి ద్వారా ఇన్స్పిరేషన్ పొందుకుంటున్నాం, ప్రేరణ పొందుకుంటున్నాము దేవుని పిల్లలు. హల్లెలూయా. మరి నిత్యముగా దేవుడు ప్రేమ అయి ఉన్నాడా? ఆయన మన పట్ల ప్రేమ చూపించాడా? ఆయన అగాపే ప్రేమను చూపించాడు. పరిపూర్ణ మానవుని స్వరూపంలో ఆ పై నుండేది ఏమిటి? దేవుని ప్రేమ. అది వస్తువులు బట్టి, నిజమైన అవసరాలను బట్టి ప్రేమించే ప్రేమ కాదు. నువ్వు నాకేమిచ్చావు దాన్ని బట్టి నిన్ను ప్రేమిస్తాను, నో సార్. అసలు నువ్వేమీ కానప్పుడు, నువ్వు సున్నా అయినప్పుడు, హల్లెలూయా, నిన్నెవరూ ప్రేమించినప్పుడు, నువ్వు తిరస్కరణకు గురైనప్పుడు, హల్లెలూయా, నేనున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వేం భయపడక. నీ స్థితిని బట్టి అందరూ నిన్ను త్రోసివేశారు కానీ నేను మాత్రం నిన్ను ప్రేమిస్తున్నాను. అది మహాదేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యమండి. హల్లెలూయా. లోకములో ఉన్న ప్రేమలన్నీ మనకు తెలుసు. ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రేమ కూడా ఫెయిల్ అయిపోయింది. లోకంలో ఉన్న ప్రతి కార్యం ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయినప్పుడు మరి దేవుడు మన ఎడల అగాపే ప్రేమను చూపించాడు. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ గ్రంథములో అలాంటి వ్యక్తినే మనం చూడబోతున్నాం. ఈ గోమెరుని అట్లానే మనం చూడబోతున్నాం దేవుని పిల్లలు. ఈ స్టోరీని ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల గురించి, వారి గురించి వ్రాయడానికి, వారి పరిస్థితిని తెలియజేయడానికి దేవుడు ఏం చేశాడంటే మరి అక్కడ ఒక వ్యక్తిని పంపించాడు, ఒక ప్రవక్తని పంపించాడు. ప్రియులారా, హల్లెలూయా. ఈ గ్రంథంలో మనకి 7 చర్చెస్ కనపడతాయి, 7 సంఘ కాలంలో కనపడతాయి. హల్లెలూయా. ఈ గ్రంథంలో మనకి 7వ ముద్ర కనపడుతుంది. బైబిల్ అంతా ఉన్నాయంటారా? బైబిల్ అంతా సంఘకాలాలు ఉన్నాయా? బైబిల్ అంతా ముద్రలు ఉన్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. మన నిత్యముగా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం ఆ కార్యాలను చూడగలం. ప్రియులారా, ఎవరికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దేవుని నుండి మీరు ప్రేమను పొందుకోండి ప్రియులారా. హల్లెలూయా. ఇప్పుడు హోషేయతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వివాహం చేసుకోవాలి అన్నాడు. అవునా? వివాహం చేసుకోమంటారా ప్రభువా? మరి దేవుడు కొన్నిసార్లు భలే వ్యత్యాసంగా మాట్లాడతాడండి. ఒక ప్రవక్త అన్నాడు, నువ్వు ఒక పక్కే పడుకోమంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఇదే తినాలంటున్నాడు. ఒక ప్రవక్త అన్నాడు, నువ్వు వెళ్ళి వివాహము మరియు పరిత్యాగం అనే వర్తమానం బోధించంటున్నాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళి ఈ విధంగా మాట్లాడు, నువ్వు వెళ్ళి ఈ విధంగా ప్రవర్తించు. ప్రవక్తలు ఎవరంటే దేవుని కొన్నై ఉన్నారు. హల్లెలూయా. ప్రవక్త చూస్తున్నాడంటే ప్రవక్త చూడట్లేదు, అక్కడ దేవుడు చూస్తున్నాడు. అక్కడ హల్లెలూయా. ప్రవక్త నడుస్తున్నాడంటే ప్రవక్త కాదు, అక్కడ దేవుడు నడుస్తున్నాడు. ప్రవక్త మాట్లాడుతున్నాడంటే ప్రవక్త కాదు, అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవక్త దేవుని నోరు, ప్రవక్త దేవుని కన్ను, ప్రవక్త దేవుని చేతులై ఉన్నాడు, ప్రవక్త దేవుని కాళ్ళై ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కొక్క ప్రవక్తతో ఒక్కో విధంగా మాట్లాడతాడు దేవుడు.
ప్రతి కాలానికి దేవుడు ప్రవక్తను పంపించాడు దేవుడు. ఆమేన్. అయితే ఇక్కడ హోషేతో అంటున్నాడు, ప్రవచించు. Yes. ఎందుకంటే ప్రవక్త ప్రవచిస్తాడు, ఆమేన్. ప్రవక్త తప్పులు సరి చేస్తాడు వెళ్ళి. అయితే ఈ ప్రవక్తతో ఏంటి, మ్యారేజ్ చేసుకోమంటున్నాడు, వివాహం చేసుకోవయ్యా హోషే అన్నాడు. హల్లెలూయా. ఆమేన్. Glory. ఓ ఫోన్లు చాలా కాలానికి మంచి మాట చెప్పాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. రాజుల దగ్గరికి వెళ్ళి, అధికారుల దగ్గరికి వెళ్ళి, అక్కడ పాపం చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడు, అలా మాట్లాడు, thus say the Lord, నువ్వు మరణం అవుతావు Amen. అనగానే కోపం వచ్చేది రాజుకి. thus say the Lord, నువ్వు చేసేది తప్పు. ఇవన్నీ చెప్పమన్న దేవుడు ఇప్పుడు అన్నాడు మ్యారేజ్ చేసుకో. హల్లెలూయా. ఓకే, Amen. మ్యారేజ్ చేసుకుంటాను. ఆమేన్. అంటే మంచి అప్పుడున్న డ్రెస్ బట్టి ఇప్పుడు మన డ్రెస్ మనం పోల్దాం. మంచిగా మరి మంచి బట్టలు వేసుకుని, ఇన్షర్ట్ చేసుకుని, అవసరమైతే ఏదైనా షూట్ లాంటిది వేసుకుని మంచిగా రైమంట వెళ్తున్నాడు, వెళ్ళాలనుకున్నాడు. వివాహం చేసుకో హోషియా. హోషియాకి మంచి పేరు పెట్టాడు. అంటే హోషియా, అతనికి ఒక మంచి పేరు పెట్టబడింది. హోషే అనగా రక్షకుడు. హల్లెలూయా. వివాహం చేసుకో. ఓకే సార్, అయితే నువ్వు ఎవరిని పడితే వారిని వివాహం చేసుకోవడానికి లేదు, కానీ నేను చూపించే వ్యక్తినే వివాహం చేసుకో. అవునా, మీరు ఏదైనా చెప్తే బాగానే ఉంటది ప్రభువా, చెప్పండి ఎవరిని చేసుకోమంటారు. హల్లెలూయా. ఆ పట్టణములో ఎటువంటి పేరు లేని వ్యక్తిని, ఒక చెడ్డ వ్యక్తిని, మరి చెడ్డ వ్యక్తులు గల్లా చెడ్డ వ్యక్తిని వేశ్యను పెళ్లి చేసుకోమన్నాడు. Amen. ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు? Yes. చాలా ఘోరంగా ఉంది. Amen. వేశ్యను పెళ్లి చేసుకో. ప్రభువా ఏం చెప్పబోతున్నావు నాకు? దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని చేసుకోమంటున్నావు? వేశ్యను పెళ్లి చేసుకోమంటున్నావా? ఇప్పుడు ప్రవక్త కాదది, దేవుడేది. వినరారా? అది మనిషి కాదు, అది దేవుడి మనసు. అది వెళ్ళి వేశ్యను పెళ్లి చేసుకో. Yes. అసలు దేవుడి చేత పిలబడిన వ్యక్తి, దేవుడు ఎన్నుకున్న ప్రవక్త, దేవుడు ఏది చెప్తే అదే చేస్తాడు పిల్లారా. మరి దేవుడు కొన్నిసార్లు తన ప్రవక్తతో అంటాడు, వెళ్ళి నీ కుమారుని నాకు దానబలి ఆ పర్వతం పైన. హల్లెలూయా. 25 సంవత్సరాలు ఎదురు చూసి మరి లేక పుట్టినటువంటి ఒక వ్యక్తి మరి నిత్యముగా అక్కడ మరి అన్ని ప్రజల్ని, డాక్టర్లని అందరినీ కూడా నాకు దేవుడు కుమారుని ఇస్తాడు డాక్టర్లకి, విమర్శకులకి అందరికీ చెబితే 25 సంవత్సరాల తర్వాత సాక్ష్యంగా దేవుడు కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు అంటాడు ఆ సాక్ష్యం తీసేయి. Amen. మరి నిత్యముగా దేవునికి అట్లా మనం ఇవ్వగలమా? దేవుడు ఏదైనా చెప్తే సరిగానే చెప్తాడంటారా? హల్లెలూయా. ఆ సాక్ష్యాన్ని నాశనం చేసే సార్, నువ్వు నన్ను ఆశీర్వదించావు, దీవించావు అని చెప్పుకోవడానికి మరి నా దగ్గర ఏముంది? Yes. నేను ఏం చెప్పుకోను ఇప్పుడు ప్రజలకి? Amen. విమర్శకులకి నేను ఏం చెప్పుకోను? 25 సంవత్సరాలు వాగ్దానం వరకు ఎదురు చూశారుగా, ఇప్పుడు అది ఇచ్చింది వల్ల తీసేస్తానంటావేంటి ప్రభువా అని వాదోపవాదాలు, వాదం దేవుడితో చేయలేదండి. వింటున్నారా? చాలా మందికి ఎక్కువ ప్రశ్నలు వచ్చేస్తాయి దేవుడి పైన. మరి ఊరికే ఆలోచనలు వచ్చాయి. ఈ లాక్డౌన్ లో చాలా మందికి వచ్చేసినాయి ఆలోచనలు. నువ్వు నన్ను అసలు ఎన్నుకున్నావా? నాకు దేవుడివేనా? ఏంటి నా కుటుంబం ఎలా జరిగింది? నా ప్రియమైన వారు వెళ్ళిపోతున్నారేంటి? నా కుటుంబంలో కష్టం ఏంటి? నా కుటుంబంలో నష్టం ఏమిటి? ఏమిటి ప్రభువా నువ్వు ఉన్నావా అసలు? మరి నిజంగా వధువుకి ఎలాంటి ప్రశ్నలు రావు. వధువు ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. హల్లెలూయా. ఆమె నమ్ముతాది, నమ్మితే సమస్తము సాధ్యమే ఆమెకి. హల్లెలూయా. ఆమె ఏమంటుందంటే, లార్డ్ ఐ బిలీవ్. yes లార్డ్, నేను ప్రభువా నేను నమ్ముచున్నాను. కష్టం వచ్చిందని బెదిరిపోదండి, నష్టం వచ్చిందని పాడైపోదండి, పరిగెట్టిపోదండి. మరి నిత్యముగా వెళ్ళిపోదండి దేమాలాగా. దేమ ఏం చేశాడు చెప్పండి? మీరు వర్తమానం చదవండి. ఇప్పుడు నా సేవ యొక్క ప్రస్తుత దశ అనే మెసేజ్ చదవండి. దేమ ఇహలోకాన్ని స్నేహించి పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంటే అతడు ఏదో మరల లోకస్తుడిగా మారిపోలేదండి. ఉంటున్నారా? పౌలుని చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, పౌలుని అలాగే గమనిస్తున్నాడు. గమనించినప్పుడు పౌలు అద్భుతాలు చేస్తున్నాడు. నడికట్లు ముట్టుకుంటే స్వస్థ అయిపోతుంది, నీడలో బాగైపోతున్నారు.
అయితే అలాంటి పౌలుకు ఒక సమస్య వచ్చింది. సమస్య వచ్చి ప్రార్థన చేసుకుంటాడు కానీ తగ్గట్లేదు. ఇదేంటి అందరికీ ప్రార్థన చేస్తాడు కానీ మా పాస్టర్ గారికి ఇలాంటి సమస్య వచ్చేసిందని డౌట్ వచ్చింది అమ్మాయి. మీరు మెసేజ్ చదవండి, మెసేజ్ బట్టి నేను మాట్లాడు. హల్లెలూయా. అందరికీ ప్రార్థన చేసి సేవకుడికి వచ్చింది ఏంటి? ప్రవక్త అంటాడు యేసుక్రీస్తు శరీరం లాంటి రోగగ్రస్త శరీరం ఎవరిదే లేదండి. ఎందువల్ల? మన రోగాలు ఆయన పైన పడ్డాయి, మన బలహీనతలన్నీ ఆయన పడ్డాయి, ఆయన మీద పడ్డాయి. ఇప్పుడు సంఘం యొక్క కన్నీరు కాపర కన్నీరు అయి ఉన్నది, సంఘం యొక్క ఇబ్బంది కాపరి ఇబ్బంది అయి ఉన్నది. హల్లెలూయా. కొన్నిసార్లు సంఘమును గురించి కాపరి చింతపడతా ఉంటాడు, బాధపడతా ఉంటాడు, కన్నీరు గారుస్తూ ఉంటాడు, దుఃఖపడతా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దెయ్యాలన్నీ ఆయన అటాక్ చేస్తా ఉంటాయి, కాపరిని అటాక్ చేస్తా ఉంటాయి. ఇప్పుడు పౌలుని చూసి మా పాస్టర్ గారు తగ్గట్లేదు. ఇప్పుడు పాస్టర్ ప్రార్థన చేశాడు, పౌలు ప్రార్థన చేశాడు, ప్రభువా ఏంటి ముళ్ళు అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు నా కృప నీకు చాలయ్యా. హల్లెలూయా. అది అట్లానే ఉండిపోయింది. ఇక ఉండిపోయేసరికి ఇక దేవుడు స్వస్థపరచట్లేదు, స్వస్థతలు అద్భుతాలు మా సంఘంలో జరగట్లేదు. ఇంకా మెసేజ్ మంచిదేని వచ్చాను, ప్రారంభంలో గొంతులు వేశారు, ఎగిరాను, ఆమెను చెప్పాను, హల్లెలూయా చెప్పాను, అబ్బే నాకేమీ జరగట్లే. కనీసం మెసేజ్లోకి వచ్చారు కానీ ఒక ఇల్లు కూడా కట్టలే. మెసేజ్లోకి వచ్చారు కానీ కనీసం ఒక సరైన పెళ్లి జరగలేదు, నా ఇంట్లో సంబంధాలు రావట్లేదు, అందుకే నేను వెళ్ళిపోతాను. హల్లెలూయా. సరిగా జీతం సరిగా రావట్లేదు, వ్యాపారం సరిగా లేవు. ఈ సంఘంకి వచ్చిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయినాయి. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. అది ఎప్పుడు ప్రారంభంలో అలాగ అన్నావు కనుక జరుగుతున్నాయి మెల్లిగా. ఏమైనా పర్వాలేదు, వర్తమానం కొరకు జీవిస్తాను. మా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చేవాళ్ళండి. ఆ వ్యక్తి అని కూడా ఏమని అంటే నా పీక్ తీసినా సరే ఈ మెసేజ్ వదలను. హల్లెలూయా. ఆ మాటలన్నీ ఎక్కువ రోజులు సంఘంలో లేడు. వింటున్నారా? కొంతమంది ఒట్టినే ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఈ మెసేజ్ కొరకు ప్రాణాలు ఇచ్చేస్తాను, ఏమైనా పర్లేదు, మరి ఎంత ఒత్తిడి వచ్చినా పర్వాలేదు, నేను నిలబడతాను. చిన్న ఒత్తిడి కాదు, చిన్న ఆర్థిక ఇబ్బంది రాగానే సంఘంలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా కొరకు ప్రార్థన చేయట్లేదు, నేను ఉండను. ఇంకా ఉండకపోతే నష్టం ఎవరికో. హల్లెలూయా. మెసేజ్ నుంచి వెళ్ళిపోతే నువ్వు నిత్యత్వం నుంచి వెళ్ళిపోతున్నావు, నీకు అర్థం కావట్లేదా? దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఏ ఇంట్లో వెళ్ళిపోతున్నావు? భౌతికమైన ఇల్లు ఉంది, అసలు ఇంట్లో వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. తప్పిపోతున్నావు. కనుక అద్భుతాలు జరిగే దినాలు అయిపోయి అనుకున్నాను, సూచక్రియలు జరగట్లేదు, పౌలు దగ్గర ఏమీ లేదు, మ్యాటర్ ఏమీ లేదు అనుకున్నాడు. ఇక వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు. మెసేజ్ అంటే, వర్తమానం అంటే ప్రియ దేవుని పిల్ల ఇది ముళ్ళబాట ఉంది. ఇందులోకి వచ్చి అన్ని పోగొట్టుకుంటాం కొన్నిసార్లు. మీకు అర్థమైందండి? ఈ మెసేజ్ సరిగా వెంబడించిన కారణం చేత చాలా పోగొట్టుకుంటాం. చాలా మంది గౌరవించరు, చాలా మంది ప్రేమించరు, ఎన్నో కోల్పోతాం ఈ మెసేజ్ నమ్ముకోయి ఈ మెసేజ్ లోకి వచ్చిన తర్వాత. అయితే ఇవన్నీ అవతల గట్లో పొందుకుంటాము. హల్లెలూయా. ప్రవక్త చైరు కూడా పొందుకున్నాడు అక్కడ. అతను కట్టలేక, ఆ ఫైనాన్స్ కట్టలేక ఆ చైర్ని బట్టి వెళ్ళిపోయారు, అయితే కోల్పోలేదు. హల్లెలూయా. ఈ మెసేజ్ కొరకు నువ్వేం కోల్పోయినా పర్వాలేదు, అన్నీ ఉంటాయి అక్కడ. ఒక రోజు తన భార్య అంటుంది, మెడ అంటుంది, బిల్లి నీకు భర్త ఊరు వచ్చేస్తుంది, జుట్టు ఊడిపోతుంది. అప్పుడు ప్రవక్త అన్నాడు నా తల వెంట్రుకలు అన్నీ అక్కడ ఉన్నాయమ్మా. హల్లెలూయా. నో ప్రాబ్లం, ఏమైపోయినా పర్లేదు, అన్ని అక్కడ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుతాయి. ఓ మరి నిత్యంగా ఇప్పుడు సాక్ష్యాన్ని నాశనం చేసేయమంటున్నాడు అన్ని ఇచ్చి. నేనేం చేయమంటావు ప్రభువా అని ప్రశ్న వేయట్లేదండి. వింటున్నారా? దేవుడు కొన్నిసార్లు తన పిల్లలతో అట్లా చెప్తాడా? చెప్తాడు. మోషేని వేసిని పెళ్లి చేసుకోమన్నాడు, అబ్రహాము అన్నాడు నీకు ఇచ్చిన సాక్ష్యాన్ని నాశనం చేశాడు. అయితే దేవుని మనసు ఎరిగిన వారు, హల్లెలూయా, ఎస్ మాస్టర్, ఖచ్చితంగా మరి అది ఎట్లా ఉందో అట్లానే చెప్తాను. ఓది ఏం చెప్తుంది వాక్యానికి? ప్రతి మాటకు ఆమె చెప్తారా? హల్లెలూయా. పులిపేట దగ్గర నుంచి కొన్నిసార్లు ఖండింపులు వస్తాయి రావా? కాపర ఖండిస్తారా లేదా? నిన్ననే
ఇంత కాన్గ్రెస్ పట్టుకెళ్ళాను, అయినా సరే ఎలా తిట్టేస్తున్నాడు చూడండి. హల్లెలూయా. నేను చర్చికి ప్రారంభం నుంచి నేను విశ్వాసిని. ఈ గ్రామం రావడానికి నేనే కారణం. నన్ను ఖండిస్తావా? నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడమ్మా సిస్టర్, సహోదరి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు అధికంగా చేస్తే అధికంగా ప్రేమిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పటి నుంచో నేను పాస్టర్ గారు వచ్చేటప్పుడు నేను బాలుణ్ణి, నేను ఇప్పుడు పెద్దోడిని అయ్యాను. అప్పటి నుంచి వెంబడిస్తున్నాను. ఆయన బ్యాగ్ మోసాను. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉన్నాను. ఇది చూసావా, అసలు మొహమన్నా చూడకుండా తిడుతున్నాడు. ఏంటది? ప్రేమ. దేవుని ప్రేమది. ప్రతిదానికి లోపడతావా? ఏం చెప్పినా లోపడతావా దేవునికి? హల్లెలూయా. ప్రాణమైన ఇస్తావా మెసేజ్ కొరకు? హల్లెలూయా. సందర్భాలు వస్తాయి దేవుని పిల్లలారా. ఒక రోజు ఒక ఆయన, ప్రభువా నీ చేతులు అరిగే పాత్రగా వాడుకోమన్నాడంట. అప్పుడు ప్రతిసారి అరకొడుతున్నాడు, ప్రతి చోటకి తీసుకెళ్తున్నాడు, చేస్తున్నాడు. బాబోయ్ దేవ తట్టుకోలేకపోతున్నాడు అంట. నువ్వు కొన్నిసార్లు తెలియకుండా నువ్వు ప్రార్థన చేసేస్తా ఉంటావు. వింటున్నారా? నువ్వు కొన్నిసార్లు తెలియకుండా ఏమైనా పర్లేదు ప్రభు, అయితే ఏం చేస్తావు చూస్తాడు. కొన్నిసార్లు టెస్ట్ పెడతాడు. నిలబడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము తన కుమారుడు తీసుకుని మోరియా పర్వతానికి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఇస్సాకు ఎలా అంటాడు? ఇస్సాకు ఎలా అంటాడు? ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి నాకేం చెప్పకుండా ఏంటి తీసుకెళ్తున్నావు అని అంటలేదండి. సంఘం అట్లాగే నడవాలి, కాపరి కూడా నడవాలి. హల్లెలూయా. తండ్రి నడిపిస్తున్నప్పుడు నడవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎదురు చెప్పొద్దు, మాట్లాడొద్దు. అది వాక్యమైతే ఆమేన్ చెప్పు. హల్లెలూయా. విధేయుడై చక్కగా వెళ్ళిపోతున్నాడు. అయితే ఒక ప్రశ్న మాత్రం వేశాడు. డాడీ, కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉన్నది, గొర్రె పిల్ల లేదు డాడీ. వేర్ ఇస్ ల్యాంప్? ఎక్కడుందా గొర్రె పిల్ల? హల్లెలూయా. ఏదో అబ్రహాము ఆ పర్వతం పైన చూసినట్టు. వింటున్నారా? ఏదో అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు దేవుడు ఆ గొర్రె పిల్ల అక్కడ చూసాడా? దేవుడు చూస్తే అబ్రహాము కూడా చూస్తాడు. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి అబ్రహాము చూసాడా లేదా? ఇప్పుడు చూసినట్టుగానే మాట్లాడుతున్నాడు. బైబిల్ చెప్తుంది, మీరు గనక ఏంటది విశ్వాసాల వీరుల జాబితాగానే మీరు చదువుకుంటే, ఎక్కడ హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం చదివితే, అతడు విశ్వాసాన్ని బట్టి మరి ఏమీ లేనప్పుడు చూస్తున్నాడంట. చూశాడు అతను అక్కడ. అప్పుడు అన్నాడు, నేను నన్ను కుమారుడు నిమ్మన్నాడు కదా, అదే నా పని. గొర్రె పిల్ల ఎక్కడ ఉంది? మిగతా పని ఏదో నాది కాదు, మిగతా ప్రశ్నలు నావి కాదు. కుమారుడా, కమ్ అండ్ ఫాలో మీ. హల్లెలూయా. yes my father. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కూడా నేను అదే చెప్తున్నాడు, ఫాలో మీ. హల్లెలూయా. పౌలు అదే అన్నాడు, ఫాలో మీ. ఐ ఫాలో జీసస్ క్రైస్ట్. నేను ఏ క్రీస్తుని ఆ పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. రండి. అబ్రాహాము వెనకాల ఇస్సాకు వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? ఓనే యెహోవా చూసుకుంటాడు. యెహోవా ఈరే అన్నాడు కదా. ఈరే అన్న తర్వాత పైన ముందు ఏమీ లేదు. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? కుమారుని బంధించడం ప్రారంభించాడు. ఆ కట్టెల మీద పెట్టి, డాడీ నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేయబోతున్నావు? ఆ గొర్రె పిల్ల నేనే అని నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? అలాంటి ప్రశ్న రాలేదని. ఓ ఇస్సాకు హృదయం ఏ విధంగా ఉంది? ఓ ఆ గొర్రె పిల్లను నేనే అయినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఆ గొర్రె పిల్లను నేనైనందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. యెహోవా కొరకు దహన బలిని నేనైతే నీకు స్తోత్రాలు ప్రభువా. ఎలాంటి ప్రత్యక్షత, ఎలాంటి విశ్వాసం అది! దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేనే ఆ బలినైనందుకు, నేనే ఆ గొర్రె పిల్లనైనందుకు దేవుడికి ఎంతగానో స్తుతులు. ఇప్పుడు ఇస్సాకుని ఆకాశం వైపు పడుకోబెట్టాడండి. ఆ యొక్క మరి కట్టెల మీద పడుకోబెట్టాడు. ఇప్పుడు ఆకాశం అందున తండ్రి, భూలోకపు తండ్రి నీకు నమస్కారములు, ఆకాశపు తండ్రి నీకు స్తోత్రములు. ఇక్కడ తండ్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు, అక్కడ పరమ తండ్రికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అతడు ఎట్లా వచ్చాడో ఎరిగి ఉన్నాడు. హేబేలు ఎట్లా వచ్చాడో, కయీన్ ఎట్లా వచ్చాడో తన తల్లి ఆ అవ్వ తన బిడ్డలకు చెబితే, వింటున్నారా?
ఇస్సాకు ఎలాగొచ్చాడో శారా చెప్పదా? మేము మృతతుల్యమైపోయిన మా శరీరాల నుంచి దేవుడు వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా కుమారుని ఇస్తానన్నాడు. ఓ బిడ్డ, నువ్వు దేవుడిచ్చిన కుమారుడివి. మేము పొందుకున్న వాళ్ళం కాదు. మా శరీరాలు ఎలా లేవు, ఒకప్పుడు ముడతలు పడిపోయిన శరీరాలు దేవుడే మార్చాడు. హల్లెలూయా. ఈ బాధ ఇస్సాకు మైండ్ లో పడ్డదా? హృదయంలోకి వచ్చిందా? మృత తుల్యమైపోయినటువంటి ఆ గర్భంలోంచి నన్ను దేవుడు తీసుకొస్తే అగ్ని గుండములోంచి కూడా దేవుడు తీసుకురాగలడు. హల్లెలూయా. బూడిదలోంచి కూడా తీసుకురాగలడు. అబ్రహాంకి ఎలాంటి నమ్మకం ఉందో ఇస్సాకు అదే నమ్మకం. దేవునికి మహిమ కలుగును. కొన్ని వేల సంవత్సరాల తర్వాత రాబోయే క్రీస్తుకి ఇతడు మాదిరిగా ఉన్నాడు. ఇప్పుడు ఇస్సాకు పర్వతం ఎట్లా ఎక్కుతున్నాడు? కట్టెనెత్తుకుని ఎక్కుతున్నాడు. హల్లెలూయా. కల్వరి పైకి ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువను పట్టుకుని వెళ్ళినట్టు ఉన్నది. హల్లెలూయా. ఆ కుమారుడు ఎట్లాగైతే విధేయతగా ఉన్నాడు, ఈ కుమారుడు కూడా అలా విధేయతగా ఉన్నాడు. హల్లెలూయా. కట్టేశాడు గాని చేతులు గనక మామూలుగా ఉంటే దేవానికి స్తోత్రములు. హల్లెలూయా. సైలెంట్ అయిపోయాడు. ఈలోగా నోరుతున్నాడు. నోరుతున్నప్పుడు ఏమైనా ఏడు పెట్టాడా? బాధపడుతున్నాడా? ఓ దేవుడు ఎంత చెడ్డ దేవుడు. ఏంటి ఎంత నమ్మకంగా ఉంటే 25 సంవత్సరాల తర్వాత ఒకవేళ మరలా నాకు ఎట్లా మ్యారేజ్ అవుతుంది, ఎట్లా పిల్లలు వస్తారు, నాకు ఇలాంటి వ్యక్తి వస్తాడా పోనీ? ఏంటి ఇస్సాకే నీ వాగ్దాన పుత్రుడు అన్నాడు, శారాకే నేను ఇస్తానని చెప్పాడు. ఇక కేతురా లేకపోతే హాగరు అవి ఇక ఆయన సంతానం. మరి వాగ్దాన సంతానం తీసేయమంటున్నాడు ఏంటి దేవుడు? బాధపడతా కత్తిని ఓరట్లేదండి. ఆ కట్గాన్ని తీశాడు. హల్లెలూయా. ఆ కట్గాన్ని తీసి ఎత్తుతున్నాడు. అక్కడే ఉన్నాడు దేవుడు. అక్కడ ఏంటి ప్రభువా? ఆల్రెడీ గొర్రె పిల్ల రెడీ. హల్లెలూయా. ఆల్రెడీ అక్కడ మరి గొర్రె రెడీగా ఉంది. అక్కడ ఒక పొట్టేలు రెడీగా ఉంది. అక్కడ ఏమిటి నీ కొరకు రెడీగా ఉంది. అక్కడ నిజమేనంటారా? ఆది కాండములో ఉన్న గొర్రె పిల్లే మోరియా పర్వతం పైన ఉంది. సేమ్ ల్యాంబ్, అదే గొర్రె పిల్ల ప్రకటన గ్రంథములో మరలా అది వధించబడింది. హల్లెలూయా. అది ముద్రలు తెరిచింది దేవుని ప్రకారం. హల్లెలూయా. దేవుడు ఎన్నడూ ఫెయిల్ అవ్వడు. దేవుడు ఎన్నడూ తప్పు చేయడు. కొన్నిసార్లు నీకు కష్టం అనిపించవచ్చు, నడవలేక నీకు ఇబ్బంది అవ్వచ్చు, భక్తి చేయలేక నువ్వు మూలగలేమో తప్పితే దేవుడు తప్పు చేయట్లేదు. హల్లెలూయా. నిన్ను ఏ విధంగా పవిత్రపరచాలి, ఏ విధంగా పరిశుద్ధపరచాలి, ఏ విధంగా కాలం అనే తెరవతలకు నేను తీసుకెళ్ళాలి, ఆయన అలాంటి పరిస్థితులే నీ కుటుంబంలో కలగజేస్తాడు. కానీ నువ్వు తట్టుకోలేని శోధనలు, నీకు అక్కర్లేని విషయాలు దేవుడు అక్కడ పెట్టడండి. బైబిల్లో ఇంకా యోబుని కూడా మనం చూడొచ్చు. అసలు వాళ్ళిద్దరికి బెట్టింగ్ జరిగిందని ఈయనకి తెలియదు. సాతానికి దేవుడికి మధ్య పోరాటంలో ఇతన్ని ఇరికించాడని తెలియదండి. నా సేవకుడని యోబు సంగతి ఆలోచించావా? అప్పుడే నువ్వు చక్కగా ఏదో పొలం వెళ్ళి ఆరోగ్యంగా సంతోషంగా ఇంటికి వస్తావు, కూర్చుంటావు. అక్కడ నువ్వేం చేస్తావు? ఒక మెసేజ్ పుస్తకం చదువుతావు. మెసేజ్ పుస్తకం చదివిన తర్వాత అంత కష్టపడినా మెసేజ్ చదివేదాకా నీకు నిద్ర పట్టదు. ఉన్నారు ఇక్కడ అలాంటి వారు? బైబిల్ చదివేదాకా నీకు నిద్ర పట్టదు. అప్పుడు చిన్న పాట పాడుకుని అందమైన తన భార్య అట్లా ముందుకు వచ్చినప్పుడు, పిల్లలు అక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క వ్యక్తి దేవుని స్తుతించుకుంటా ఉంటాడు. అప్పుడు అంటాడు దేవుడు, నా సేవకుడైన సో అండ్ సో పలానా వ్యక్తి సంగతి నువ్వు విచారించావా? ఏంటి అన్ని బాగున్నాయి, ఈ సంవత్సరం పంటలు బాగా పండినాయి, వ్యాపారంలో లాభాలు వచ్చినాయి, అలాగే ఉద్యోగంలో అన్ని బాగానే ఉన్నాయి, అందుని బట్టి నేను స్తుతిస్తున్నాడు, లేకపోతే మానేస్తాడు అన్న. అప్పుడు సడన్ గా అయితే అవన్నీ తీసిపడే, అయినా నా కుమారుడు ఎలా ఉంటాడో చూడంటాడు. హల్లెలూయా. కొన్నిసార్లు నీకు తెలియకుండా ఇవి జరుగుతూ ఉంటాయి. అప్పుడు సడన్ గా ఏదో సమస్య వస్తుంది. ఇంట్లో అన్ని బాగానే ఉన్నాయి, వర్తమానం చదువు సంతోషంగా ఉన్న సమయంలో ఏదో సమస్య వచ్చి పడుతుంది అక్కడ. హల్లెలూయా. సమస్య వచ్చి నీకు నష్టం వస్తుంది. నష్టం వచ్చినప్పుడు కూడా వర్తమానం చదవడం మానేస్తావా? అప్పుడు ఇంకా ఎక్కువ చదువు, అప్పుడు ఇంకా ఎక్కువ ప్రార్థన చేయి. దేవుడు కొన్నిసార్లు వ్యత్యాసంగా అలాగే చేస్తాడు. వెళ్ళి వేసులు పెళ్లి చేసుకో. ఇదేమన్నా దేవుడు అండి?
ఇదేమన్నా దేవుడు అండి కుమారుడు చంపేయమన్నాడు? ఇదేమన్నా దేవుడు అండి ఉన్న ఆస్తి అంతా తీసేస్తున్నాడు? ఇదేం దేవుడు అండి కష్టాలు పెడుతున్నాడు? మా సంఘంలో చాలా సమస్యలు అంటే కుటుంబ కష్టాలు ఎక్కువైనాయండి అందరికి. మెసేజ్ ఏమిటంటే 1000 ఆశీర్వాదం. నిజమేనా? 60 30 100 కాదండి, 1000 ఆశీర్వాదం మెసేజ్ లో ఉంది. కానీ మన కష్టాలు తప్పట్లే. ఏమిటిది? కనుక మన ఆశీర్వాదాలు మన దీవెనలు భౌతికమైనవి కాదు. నిజమేనంటారా? ఈ భౌతికమైన ఎర్త్లీ బ్లెస్సింగ్స్ బట్టి మీరు సంతోషపడకండి. ఇవి ఉంటాయి, వెళ్ళిపోతాయి. అబ్రాహాం అంటున్నాడు, ఈ పునాదులు గల పట్టణం ఇది కాదు. అబ్రాహాం బ్రతుకున్నంత కాలం వేర్ ఈజ్ ద సిటీ, వేర్ ఈజ్ ద సిటీ, ఎక్కడ పునాదులు గల పట్టణం? ఇదే వాగ్దాన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చాడు కదా, ఇది కాదు నా పట్టణం అని. వారు మరి పరదేశులు యాత్రికులుగా జీవించారు దేవుని పిల్లలు. హల్లెలూయా. ఇప్పుడు గోమేరుని పెళ్లి చేసుకోమన్నాడు అంటున్నారా? ఈ హోషేయ ఎలాంటి రాజుల కాలంలో జీవించాడని రాయబడింది? ఉజ్జియా, యోతాము, ఆహాజు ఇలాంటి రాజుల కాలంలో జీవించిన వ్యక్తి. నిజమేనా? మీరు చెడ్డ రాజుల పరిపాలన కింద ఉన్నారు. ఈ ముగ్గురు కూడా, యెషయా గాని, హోషేయ గాని, మీకా గాని చెడ్డ రాజుల పరిపాలన కింద ఉన్నారు. మన ప్రవక్త, ఎందుకంటే ఈ ప్రవక్త గురించి మనం మరి తీసుకున్నప్పుడు మన ప్రవక్తను కూడా ఇక్కడ తీసుకుందాం దేవుని పిల్ల. మన ప్రవక్త కూడా చెడ్డ రాజుల పరిపాలన కాలంలోనే ఉన్నాడా? దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రవక్త విలియం బ్రెన్నమ్ ప్రవక్తగా ఉన్నప్పుడు అతను జీవించిన కాలంలో కెనడీ ఒక రాజు, రూజ్వెల్ట్ ఒక రాజు, ఇంకా ఐసర్ హోవర్ అనే వ్యక్తుల యొక్క పరిపాలన చేస్తున్నప్పుడు, అలాంటి వ్యక్తులు పరిపాలన చేస్తున్నప్పుడు మన ప్రవక్త కూడా ప్రవక్తగా ఉన్నాడు. కెనడీ, రూజ్వెల్ట్, ఐసర్ హోవర్ అంటే ఐక్యరాజ్య సమితిలో చెప్పులు ఇసుకున్నవాడు అతను అనుకుంటా. అతనేనా? ఐసర్ హోవర్ అతను అనుకుంటా. ఈ ముగ్గురు యొక్క చెడ్డ రాజుల పరిపాలనలో మన ప్రవక్త కూడా ఉన్నాడు దేవుని పిల్లలు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి నిత్యం ఇక్కడ చూసినప్పుడు ఈ యెషయా గ్రంథాన్ని కూడా మనం చూసినప్పుడు దేవుని పిల్లలారా, ఈ యెషయా గ్రంథము నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు కూడా రాయబడింది దేవుని పిల్లలారా. ఎందుకంటే అది సృష్టిని గురించి ప్రారంభంలో మనకు కనపడుతుంది. నిజమేనా? మరలా సాతాను పడిపోవడం కనపడుతుంది అక్కడ 14వ అధ్యాయంలో. 1000 ఏళ్ల పరిపాలన కనపడుతుంది, నిత్యత్వం కనపడుతుంది అక్కడ. యెషయా గ్రంథంలో రాయబడిందా లేదా? హల్లెలూయా. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేతికి ఏ గ్రంథం ఇవ్వబడింది చెప్పండి? యెషయా గ్రంథమే. ఆయన తన వాడుకు చెప్పిన ఎక్కడికి వెళ్ళాడు? మందిరంలోకి వెళ్ళాడు, సమాజ మందిరంలోకి వెళ్ళాడు. ఆయనకి వాడికి ఏంటంటే మందిరంలోకి వెళ్ళడం. సంఘానికి ఏంటి వాడుక? చాలా మందికి మందిరం మానేయడు. పాస్టర్ గారు ఫేస్బుక్ లో లైవ్ ఇచ్చేస్తున్నారు కదా, నిజమేనా? ఇంకెందుకు ఇంటికి వెళ్ళడం, మనం ఫేస్బుక్ లో ఆ లైవ్ విందాం, అప్పుడప్పుడు మళ్ళీ వేరే వీడియోలు కూడా చూద్దాం. నీకు నీ పాస్టర్ గారు లైవ్ సరిపోట్లా, వేరే ఏదో ఓపెన్ చేద్దాం, లోకం అంతా ఓపెన్ చేద్దాం. ఇదేంటో, ఎందుకంటే కొన్ని హెడ్డింగ్లు మీరు కనుక మరి చూస్తే ఆకర్షణీయంగా ఉంటాయి. సుత్తి మ్యాటర్ అంతా ఏముండవు. ప్రముఖ ఛానల్లో కూడా అలాగే తయారైంది. ఎందుకంటే అలాంటి సుత్తి లేకపోతే వారికి వ్యూస్ రావు, లైకులు రావు, డిస్లైకులు రావు, కామెంట్లు రావు. చెడ్డో మంచో కామెంట్లు రావాలి, వ్యూస్ రావాలి. మిలియన్స్ వ్యూస్ వస్తే దాని ద్వారా పాపులర్ అవుదాన్ని డబ్బులు సంపాదించాలి. కనుక ప్రజలు ఏం చేస్తారంటే తమ వాడికి ఏంటంటే మందిరం మానేయడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వాడికి ఏంటండి? మందిరానికి వెళ్ళడం. అంతమంది లాక్డౌన్ లో దేవుని పిల్లారా కాపరి చెప్పినప్పుడు ఖచ్చితంగా వచ్చి మరి మందిరంలో వాక్యం విన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. లైవ్ వింటున్నప్పుడు వినొచ్చు, కానీ ఖచ్చితంగా కాపరి వచ్చినప్పుడు ఆ కాపరి దగ్గర వాక్యం వినాలి. ఆయన వాడుకు చెప్పిన మందిరానికి వెళ్ళాడు. ఆయన చేతికి ఏమైపడింది? యెషయా గ్రంథం. నిజమేనా? హల్లెలూయా. ఆయన చేతికి యెషయా గ్రంథం ఇవ్వబడింది. ఎందుకంటే యెషయా గ్రంథం అనేది ఫుల్ వర్డ్. యెషయా గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 66. బైబిల్ ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. అందుకే ఫుల్ వర్డ్ కనుక ఆ గ్రంథమే చేతికి ఇవ్వబడింది. మిగతా వాటిని సాదృశ్యంగా మాట్లాడాడు కానీ యెషయా గ్రంథం మాత్రం చేతికి ఇవ్వబడింది. ఈ చేతికి ఇవ్వబడిన తర్వాత ఏమి రాయబడిందో తెలుసా? ఆయన దాన్ని తెరిచి
భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? గ్రంథాన్ని తెరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ ప్రకటన గ్రంథంలో ఎవరైపోయింది? ఆయన గ్రంథమును తెరిచి. హల్లెలూయా. యోహాను ఏడుస్తున్నాడా? ఏ గ్రంథం తెరవబడక ఏడుస్తున్నాడా? 5 అధ్యాయంలో ఏడుస్తున్నాడండి. ఏమిటిది? పరలోకంలో చూశాడు, దూతలు యోగ్యులుగా లేరు. మరి భూమి మీద చూశాడు, వ్యక్తి యోగ్యులుగా లేరు. పాతాళం ఎక్కడ చూసినా యోగ్యులు లేరు. ఏడుస్తూ మొదలు పెట్టాడు. హల్లెలూయా. అప్పుడు 24 పెద్దల్లో ఒక పెద్ద వచ్చి అంటున్నాడు, యోహాను ఏడవకు. హల్లెలూయా. ఎందుకు? నీ కొరకు ఒకటి తెరవబడింది అంటున్నారా? నేను ఇదే చెప్తున్నాను. యేసుక్రీస్తు భార్య, నువ్వు ఏడవలసిన పని లేదు. నీ కొరకు ఒక తెరవబడింది, పుస్తకం తెరవబడింది. ఇంకా చెప్పాలా? నీ కొరకు మరి స్వస్థత తెరవబడింది. నీ కొరకు ఏదో ఆశీర్వాదం తెరవబడింది. భయపడద్దు. రోజు ప్రశ్నలు వేసుకుంటా బాధపడతా కూర్చోవద్దు. ఒకసారి మైండ్ లోకి వచ్చింది అనుకోండి, అవునా, ఓకే, సరే, ఇంకా డిలీట్ చేసి పక్కన పెట్టే ఆ విషయాన్ని. దెయ్యం వచ్చి ప్రాప్తి దగ్గర అంటుంది, వెళ్ళే బ్రహ్మ దగ్గర, నీ తండ్రి చనిపోయాడు, నీ అన్నయ్య చనిపోయాడు, సమాధి ఆరుకున్నాను, సమాధి మా పూలు ఆరుకున్నాను, ఇలాగైపోయింది. నీ దేవుడు దేవుడు అని ఏం పొందుకున్నావు? చెవి పెడితేనంటండి అది చెప్పడానికి ప్రయత్నం చేస్తావు అంటున్నారా? నువ్వు చెవి గాని దెయ్యానికి ఇచ్చావంటే అది అలా చెప్పడానికి ప్రయత్నం చేస్తావు. కానీ యోగు పలికినట్టు పలుకు, మై రిడీమర్ లివెత్, నా విమోచకుడు సజీవుడు, ఆయన అన్యాయం చేయడు. కనుక నీకు ఈ రోజు ఏదో తెరవబడింది. కల్వరిలో ఒకటి తెరవబడిందా? హల్లెలూయా. ఆయన పక్క చేల్చబడిందా? అప్పుడు మనం బయటకు వచ్చామా? ప్రతి కాలంలో దేవుడు చేస్తున్నాడా? ఈ కాలంలో పుస్తకాన్ని తెరిచాడు. ఈ రోజు మరి విశ్వాసంతో నమ్మండి, నీకు అవకాశాలు తెరిచాడు దేవుడు. నువ్వు చాలా సమస్యలు ఉండొచ్చు, ఈ రాత్రి ఏదో వేదనలో ఉండొచ్చు, నిరాశగా వచ్చి ఉండొచ్చు ఇక్కడికి ఈ కూటానికి. ఈ వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు నువ్వు నిరాశలో కూర్చొని ఉండొచ్చు. దేవుని బిడ్డ, ఓ దేవుని కుమారుడా, నా బ్రతుకు ఏమిటి, నా బ్రతుకు ఎలాగైపోయిందని ఏడుస్తూ కూర్చోవచ్చు. అక్కడ యోహానుతో ఒక దూత వచ్చి అక్కడ పెద్దలో వచ్చి ఏడవద్దంటున్నాడు. ఈ రోజు అదే దూత, అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏడవద్దు, భయపడద్దు. హల్లెలూయా. మరి డాక్టర్ అంటాడు నీ వ్యాధి తగ్గదని, దెయ్యం అంటాది నీ సమస్య పోదని. అయినప్పటికీ నమ్మద్దు, నువ్వు విశ్వసించి రమ్ము, పొందుకుని వెళ్ళు. ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. యోహాను మరి ఏడుస్తున్నప్పుడు నీకు పుస్తకం తెరవబడింది అన్నాడు. ప్రభు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆ యెషయా గ్రంథాన్ని ఏం చేశాడు? తెరిచాడు. తెరిచి ఏం చేశాడు? తను చూసుకున్నాడు. నిజమేనా? తను గురించి వ్రాయబడిన లేఖనాన్ని చూశాడు. అక్కడ ఆ లేఖనం చదివిన తర్వాత అప్పుడు మూసేశాడు ఆ గ్రంథాన్ని. ఇప్పుడు గ్రంథం తెరవబడింది. ఎవరున్నారు అక్కడ? నువ్వే ఉన్నావు కదా. గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఎవరున్నారు? ఆయన మరి జగత్తుకు పునాది వేయబడకుంటే ఆయన మన పేరు రాశాడు, ఆయన భార్య పేరు. ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో తన రక్తంతో ముద్రించాడు. ఆ గ్రంథంలో నీ పేరు చూసుకుని నువ్వు సంతోషంగా ఉండు దేవుని కుమారుడా. హల్లెలూయా. ఆ గ్రంథాన్ని చుట్టేసి మూసేశాడు. అక్కడ ముద్రించబడింది. మరలా ప్రకటన గ్రంథంలో అది మరి తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. స్తోత్రం కలుగును. ఈ చివరి దినాల్లో కూడా మరి నిత్యముగా దేవుని పిల్లారా ఆ గ్రంథాన్ని తెరిచాడు. ఆ గ్రంథంలో వధువు తను చూసుకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 22:10 చూడండి. 22:10. మరియు అతడు నాతో ఎలాగో చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. చూసారండి, మొదటి రాకడలో ఎంతమంది వింటున్నారండి? మొదటి రాకడలో గ్రంథాన్ని మూసేశాడు, వచ్చి దాన్ని తెరిచి చుట్టేశాడు. నిజమేనా? కానీ ఈ చివరి దినాలు అంటున్నాడు ఇక గ్రంథానికి ముద్ర వేయవలదు, వద్దిక. ఎందుకంటే ఆ గ్రంథములో వధువు ఉన్నది. ఇప్పుడు వధువు తను చూసుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ గ్రంథం ఇప్పుడు ఏం చేస్తుంది? వధువు ముద్రించబడిపోతుంది. దేవుని పిల్లలు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ గ్రంథం ఏం చేస్తుంది? లేకపోతే ఆయన ఏం చేస్తాడు? ఆ వధువును ముద్రిస్తున్నాడు. ఇప్పుడు
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క హోషేయ గ్రంథంలో ఈ హోషేయ అనగా రక్షకుడు గోమేరుని వివాహం చేసుకోమన్నాడు దేవుడు. వేషని వివాహం చేసుకోవాలా, తప్పిపోయిన వాళ్ళని మరలా తిరిగి చేర్చుకోవాలా, వెనక్కి జారిపోయిన వారిని ప్రేమించాలా. హల్లెలూయా. అది హోషేయ కాదు, హోషేయలో ఉన్న దేవుని మనసు. ఇది దేవుడై ఉన్నాడు ఆయన. మరి వేశ్య ఎడల జాలి చూపిస్తున్నాడు. ఆమె ఎవరంట? వేశ్య, ఒక తిరుగుబోతుగా ఉంది. ఈరోజు దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథంలో ఒక వేశ్య ఉంది, నిజమేనా? మనందరికీ తెలుసు. ప్రకటన గ్రంథంలో వేశ్య ఉంది, దాన్ని పెళ్లి చేసుకోమనలేదు. హల్లెలూయా. దాన్ని కాదు పెళ్లి చేసుకోమంట, దాంట్లోంచే బయటకు వచ్చాం మనందరం కూడా. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘం అందులోంచే కదా బయటకు వచ్చినాయి. ఆ వేశ్య ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు దేవుని పిల్లారా. ఇప్పుడు అందులోంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని పిలవమా. మనము కూడా ఒకప్పుడు లోకములో తెలియక శాఖల్ని మరి బిషపుల్ని వారిని వీరిని ఆశ్రయించాము, నిజమేనా? మనకు తెలియక తప్పుడు సిద్ధాంతాలని తప్పుడు విత్తనాల్ని స్వీకరించాము దేవుని పిల్లారా. అయితే వేశ్య ఎడల దేవుని ప్రేమ. వెళ్ళి అంటున్నాడు ఆమెను పెళ్లి చేసుకో. ఈ పరిశుద్ధ గ్రంథము ఆది కాండములో వివాహం ఉందా? ప్రకటన గ్రంథంలో కూడా వివాహం ఉందా? హల్లెలూయా. ఆది కాండంలో ఆదాము అవ్వల వివాహం, ప్రకటన గ్రంథంలో గొర్రె పిల్ల ఆయన భార్య వివాహం. దేవునికి మహిమ కలుగును గాక. వివాహము చేసుకో. అయ్యా ఆవిడ తప్పిపోయిందయ్యా, తప్పిపోయినా పర్వాలేదు. నశించిపోయే స్థితిలో ఉందయ్యా, అయినా పర్వాలేదు. హల్లెలూయా. వెళ్ళు, ఆమెను వివాహం చేసుకో. ఎవరా గోమేరు? ఈ రోజు అది నేనై ఉన్నా, నిజమేనా? నా స్థితి అలాంటిది. నేను తప్పిపోయిన వ్యక్తిని, నేను పాడైపోయిన వ్యక్తిని, మత శాఖల సిద్ధాంతాలతో నశించిపోయిన వ్యక్తిని. అయితే అంటున్నాడు ఈ కాలంలో దేవుడు నా కొరకు ఒక ప్రవక్తను పంపించాడు. ఆ గోమేరు నువ్వై ఉన్నావు, నీ కొరకు ఒక ప్రవక్తను పంపించాడు. వెళ్ళు, మ్యారేజ్ చేసుకో. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త కాదు మ్యారేజ్ చేసుకోవడం, అక్కడ దేవుడే మ్యారేజ్ చేసుకున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. హోషేయ గ్రంథంలో ఒక స్త్రీని ప్రవక్తను పెళ్లి చేసుకుంటే ఈ కాలంలో ఒక స్త్రీని ఆయనే పెళ్లి చేసుకున్నాడు. ఆ స్త్రీ వధువు అయి ఉన్నది దేవుని పిల్లారా. ఆ స్త్రీ ఇక్కడ కూర్చున్నది. దేవునికి మహిమ కలుగును. వేశ్యత్వం అంటే నేను ఆత్మీయంగా మాట్లాడు, నిజమేనా? హల్లెలూయా. మరి నిత్యముగా దేవుని పిల్లారా, ఎలాంటి వ్యక్తి? ఒక రోజు ప్రవక్త విలియం బ్రెన్నమ్ ఒక షాప్కి వెళ్ళాడు. అక్కడ ఆయన తల్లి వయసు ఉందా ఒక స్త్రీ అక్కడ కూర్చుని ఒక పోలీసు ఆయన ఉన్నాడు. ఆయన ఆమె మీద చెయ్యేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇద్దరు ముగ్గురు పురుషులు ఉన్నారు. ఇప్పుడు ప్రవక్త వెళ్ళాడు అక్కడ. ప్రవక్త వెళ్ళేటప్పటికి ఆయన కూడా వ్యభిచారం కొరకు వెళ్ళినట్లుగా ఆమె ఏమనుకుందంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇంకా పురుషులకి బుక్ అయిపోయాను, నేను తర్వాత రండి అన్న. ప్రవక్త ఒళ్ళు చచ్చుబడిపోయినట్టు అయిపోయింది. తల్లి వయసు. చాలా మంది ప్రియ దేవుని పిల్లారా వ్యభిచారంతో నిండిపోయారండి. లోకం చెడిపోయింది, పాడైపోయారు, వావి వరుసలు లేవు. ఈ వ్యక్తి ఎంత వయసు ఉంది? ఈ చిన్న పిల్లలు 3 సంవత్సరాల పిల్లల్ని, మరి 2 సంవత్సరాల పిల్లలు, 6 సంవత్సరాల పిల్లల్ని పాడు చేస్తున్నారు. ఏంటి? మృగ ఆత్మది, తప్పుడు ఆత్మ పని చేస్తున్నారు. భయం లేదండి, చట్టాలు ఉన్నాయండి. నిర్భయ చట్టము, దిశా చట్టము ఉన్నప్పటికీ కూడా మనుషుల్లో భయం లేదండి. తప్పులు జరుగుతూనే ఉన్నాయి. వెలుగులోకి వచ్చేవి కొన్ని అయితే వెలుగులోకి రాకుండా ఆ మరుగున పడిపోయినవి చాలా ఉన్నాయి. డబ్బులతో కొనేస్తున్నారు, అధికారంతో కొనేస్తున్నారు. దేవుని పిల్ల పాడైపోయారు. ప్రపంచం అంతా కూడా ఇదే విగ్రహారాధన, వ్యభిచారం ఎక్కువైపోయినాయండి. ఆ స్త్రీ అంటుంది, నేను ఆల్రెడీ బిజీగా ఉన్నా, వీరితో పాపం చేసిన తర్వాత నువ్వు మరలా. అప్పుడు అనుకుంటున్నాడు, ఎలాంటి వ్యక్తులకి తీర్పు రావట్లేదేంటి? ఎలాంటి వ్యక్తుల్ని దేవుడు తీర్పు తీర్చట్లేదేంటి? వ్యభిచారం చేసే వ్యక్తుల్ని అని బాధపడతా కూర్చున్నాడండి. బాధపడతా కూర్చుండగా ఒక దర్శనం తెరవబడింది. హల్లెలూయా. ఇతడు చేసిన పాపాలు వెళ్ళి దేవుని బలిపీఠాన్ని కొడుతున్నాయి, ఈ సింహాసనాన్ని తాగుతున్నాయండి.
అయితే సింహాసనాన్ని తాగుతుంటే ఇప్పుడు క్రీస్తు రక్తము ఈ పాపాలకు అడ్డుగా వస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అంటున్నాడు ప్రవక్తతో దేవుడు, ఆ రక్తము కనుక అడ్డు రాకపోతే నువ్వు కూడా స్త్రీలంటోడువే. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళి ఆమెతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెను కూడా దేవుడు కనికరిస్తున్నాడని తెలియదు చెప్పు. హల్లెలూయా. అంటే వ్యభిచారం చేస్తే దేవుడు కనికరిస్తాడని దాని అర్థం కాదండి. చాలా మంది విమర్శకులు, హేతువాదులు, వితండవాదులు చెప్పే మాట ఏంటంటే, ఎలాంటి పాపనైనా దేవుడు చేస్తాడు కదా. దేవుడు పాపాన్ని ప్రేమించాడు, పాపని ప్రేమించి విడిపించి మరలా అందులోకి వెళ్ళొద్దని చెప్తాడు. నిజమేనా? హల్లెలూయా. మరలా కంటిన్యూ చేస్తే మళ్ళీ ప్రేమించాలని కాదు దేవుని అర్థం. అందుకే దేవుడు వెళ్ళి ఆమెతో చెప్పాడు. అప్పుడు అంటున్నాడు ప్రవక్త వెళ్ళి అమ్మా అని పిలిచాడు, మదర్ అని పిలిచాడు. ఎందుకో తెలియదు, ఆ పిలుపుకి మారిపోయిందండి. ఎంతవరకు ఏ పురుషుడు నన్ను అలా పిలవలేదు. ఓ కుమారుడా, ఏ వ్యక్తి నన్ను అలా పిలవలేదు. నువ్వు ఎందుకో తప్పు చేయడానికి పిలిచావేమనుకున్నాను. అమ్మా, నేను ఒక పాస్టర్ గా, నేను ఒక దైవజనున్నా. ఇప్పుడు ఆమె సువార్త చెప్పడం ప్రారంభించాడు. ఆమె వస్త్ర విధానం మారిపోయింది, ఆమె లిప్స్టిక్లు మారిపోయింది, ఆమె మాట విధానం మారిపోయింది. ఇప్పుడు ఆమె క్రైస్తవురాలిగా ఉన్నది. హల్లెలూయా. తన కుటుంబాన్ని మార్చుకుంటుంది. వేషయడల దేవుని ప్రేమ, నువ్వు నశించిపోతుంటే దేవుని ప్రేమ, నువ్వు పాడైపోతుంటే దేవుని ప్రేమ. నీ స్వభావం ఇప్పుడు అక్కడ ఆమెలు చెప్తున్నావు కానీ ఒకప్పుడు ఇదే అరుపులు బ్రాందీ షాప్ కూడా అరిచావు, ఇదే మరి అరుపులు సిగరెట్ కాదు అరిచావు, ఇదే విజిల్స్ సినిమా హాల్లో అరిచావు. నిజమేనా? అప్పుడు దేవుడు ప్రేమించి ఎక్కడ కాదు విజిల్స్, ఎక్కడ కాదు ఎస్ అండం. హల్లెలూయా. ఒక రియల్ హీరో మరి ఫైటింగ్ చేస్తుంటే అరుపులు కాదు, ఒక రియల్ హీరో వస్తాడు, ఆయన కూడా అరుపులు. హల్లెలూయా. ఆ మందేసి సినిమాలకి ఆటలు గీట్లకి అరిచి నువ్వు ఇప్పుడు వచ్చి ఆమేన్ హల్లెలూయా yes అని చెప్తున్నావు. వేషయడల దేవుని ప్రేమ, దేవునికి మహిమ కలుగును. ఈ మెసేజ్ చేంజ్ చేసింది నేను శాఖల నుండి, ప్రతి విధమైనటువంటి సిద్ధాంతాల నుండి, తప్పుడు ఐక్యతల నుండి వేరు చేసి వెతుక్కుంటా వెళ్ళిందంట. వేసి వెళ్ళి హోషే నన్ను పెళ్లి చేసుకుంటాం అనలేదండి. హోషే వెతుక్కుంటా వెళ్తున్నావు. వర్తమానం నువ్వు వెతకలేదు. హల్లెలూయా. వర్తమానం నువ్వు వెతుక్కుంటా వచ్చింది. వింటున్నారా? చాలా మంది అంటారు ఎవరు నాకు చెప్పలేదని తెలుసుకున్నాను. అది ఉందని నీకు ఎవరు చెప్పారు? ఆ ఆలోచన కూడా పెట్టింది దేవుడే. నాకు ఎవరో చెప్పలేదు, నేనే వచ్చాను. ఓకే, మంచిది, నేను తప్పట్లేదు. అదే నేను అక్కడికి తీసుకొచ్చాను. మీకు అర్థమైందండి? ఇక్కడ ఎంతమంది అమెరికా వెళ్ళారు? బ్రెన్హమ్ టెబర్నకల్కి ఒక్కరు కూడా వెళ్ళలేదు, కానీ ఆయనే వచ్చాడు. హల్లెలూయా. ఆఫ్రికా వారు ఎంతమంది అమెరికా వెళ్ళారు? ఆఫ్రికా ఆయనే వెళ్ళాడు. ప్రపంచమంతా తిరిగాడు. 7 సార్లు తిరిగాడు. 7 times 7 సార్లు తిరిగి మరి ప్రపంచంలో చెదిరిపోయి నశించిపోతున్నటువంటి ఆయన పిల్లల్ని వేదికి ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయనకి వివాహం చేస్తాడు, ఆయనకి ముడి పెడుతున్నాడు. ఇక్కడ ఎలాంటి స్త్రీని పెళ్లి చేసుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు హోషియా ఇంతవరకు జర్నీ ఎక్కడికో తెలుసండి, పరిశుద్ధ స్థలాలకు వెళ్ళేవాడు. నిజమేనా? ఇప్పుడు సువార్త చెప్తాం అనుకోండి, బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళి చెప్పంగా, వాక్యం బోధిస్తాం, ఆ స్థలాలకు వెళ్ళి చెప్పంగా. కానీ ఇప్పుడు హోషియాను ఆ వ్యభిచార స్థలాలకు వెళ్ళమన్నాడు. వెళ్ళవయ్యా, ఆమె ఎక్కడుందో పట్టుకో. నిజంగా ఎలాంటి గొప్ప సేవకుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నిజంగా దేవుని పిల్లారా, ఆమె ఎక్కడో ఆ రోజు ఉదయకాల సమయంలో రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయి మరి తన వ్యాపారం కొరకు బయలుదేరి వెళ్ళిపోయిందండి. చాలా మరి వ్యంగ్యంగా మాట్లాడుతూ, ద్వందార్థాలు వచ్చేలా మాట్లాడుతూ, వింటున్నారా? మరి హాలీవుడ్ బాలీవుడ్ ఫ్యాషన్లన్నీ చేస్తూ, మరి హైట్ మరి ఎత్తు మనం చెప్పులు వేసుకుని, లిప్స్టిక్లు ధరించుకుని, జుట్టు కత్తిరించుకుని, వారు చూపులు చూస్తూ బయలుదేరి వెళ్తుందండి. ఎక్కడో వ్యభిచారంలో ఉన్నదామే బిజీగా. ఇప్పుడు వెతుకుంటూ వెళ్తున్నాడు. గోమేరుని చూసారా? గోమేరు మీకు కనపడిందా? ఓ హలో, ఓ యవన పాస్టరు, ఏంటిది గోమేరు గురించి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కూడా వ్యభిచారం చేయాలనుకుంటున్నావా? ఇప్పుడు ఇతన్ని కూడా వ్యభిచారంగా ముద్రేస్తున్నారు. ప్రభు, పెయిన్ వచ్చేస్తుంది ఆ ప్రాంతానికి.
వెళ్ళు. హల్లెలూయా. వెళ్ళు. గో అండ్ టెల్. వెళ్ళి మాట్లాడాముతో. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే అలాగే గోమేరు వచ్చిందా? ఇప్పుడు దాకా ఒక గంట ఉంది, ఇక్కడ వేరే ప్రాంతానికి వెళ్ళింది, ఆ ఏరియా వెళ్ళు. అయినా నేను ఒకటి అడుగుతున్నాను, ఇక్కడికి వచ్చావేంటి? చిన్న పని ఉందండి. హల్లెలూయా. ఆయన సమరయ్య గుండా వెళ్ళవలసి వచ్చాను. ఆయనకి అంత వెళ్ళవలసి వచ్చినేంటి? మస్ట్ ఏంటి ఆయనకి? తప్పదేంటి? ఉంది విత్తనం అక్కడ. ఆయన ఎరుకోకుండా వెళ్తున్నాడు. ఉంది విత్తనం అక్కడ. హల్లెలూయా. ఆయన సీమోన్ ఇంట్లోకి వచ్చాడు. భోజనం లేక కాదు, ఆ యొక్క గొర్రె పిల్లను వండుకుంటే వాసనకేమీ రాలేదండి. వింటున్నారా? ఆయన ఎవరినో ఆకర్షించుకుంటే తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును. ఆయన వెళ్ళాడంటే ఒక పర్పస్ ఉంది అక్కడ. ఓ యవ్వన బోధకుడా, నువ్వు పెళ్లి కనులాగా ఉన్నావు, వివాహ వయసు వచ్చినట్టుంది, నీకేంటి ఇప్పుడు? నీ మెసేజ్ తప్పు. ఒరే చూసావా ఆ పాస్టర్ ఎవరింటికి వెళ్తున్నాడో? సీమోన్ లాగే. ఆ సీమోన్ ఏమన్నాడు? ఇతను నిజంగా దేవుడు కుమారుడు అయితే, దేవుడు అయితే ఆ పాపాత్మురాలు ముద్దు పెట్టుకుంటాను అర్థం అవుతలేదేంటి? మనం ఉన్నామని కాళ్ళ మీద ముద్దు పెట్టుకుంటుంది, కానీ ఆ తర్వాత జరిగే తతంగం అంతా జరుగుతుంది. ఎవడో నగరంలో అతి ఘోరమైన పాపి. హల్లెలూయా. ఆ స్త్రీ కాదు, యేసు ప్రభువుని పిలిచి అవమానించుడే ఆ పట్టణంలో అందరికంటే ఘోరమైన పాపి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరింటికి వెళ్తున్నావు? మెసేజ్ ఎవరింటికి వచ్చిందండి? అమెరికాలో తాగుబోతుల కుటుంబంలోకి వచ్చింది. సారాగాసి వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. సారాగాసి వాళ్ళకి మెసేజా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు దేవుడు. ఇప్పుడు ప్రవక్త అయినటువంటి హోషియా ఇలా తిరుగుతున్నాడేంటి? ఈ ఏరియాకి వచ్చాడు బాబా. హల్లెలూయా. ఈ విధంగా నుంచి గోమేరు వెళ్ళిపోయింది, కానీ ఇంకా అందమైన పిల్లలు ఉందరా? నో సార్, ఓ తప్పుగా అనుకోకండి సార్, ప్లీజ్ నన్ను అలాగ అర్థం చేసుకోకండి. నేను తప్పు చేయడానికి రాలేదు. మరి దేని కొరకు వచ్చావు? హల్లెలూయా. నేను సువార్త చెప్పడానికి వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను వివాహం చేసుకోవడానికి వచ్చాను. ఎవరిని పెళ్లి చేసుకుంటావు? గోమేరునా? ఆమె ఏమైనా మామూలు స్త్రీ అనుకుంటున్నావా? వ్యభిచారయ్యా. అవును, వ్యభిచారనే పెళ్లి చేసుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. తప్పిపోయిందయ్యా, ఆమెనే పెళ్లి చేసుకుంటాం. దట్ ఈస్ మైండ్ ఆఫ్ గాడ్. వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు. ఆమె ఈ ఉద్యమం నుంచి ఆ ఉద్యమంలోకి, ఆ ఉద్యమం నుంచి ఇంకో ఉద్యమంలోకి అలా తప్పిపోతూ ఉంది. తప్పిపోయి ఉంటాడుగా ఒక ఏరియాలో ఆమె కనపడింది. కనపడగానే ఆమెతో అంటున్నాడు, నేను పెళ్లి చేసుకోవాలి. ఎలాంటి వార్త అది? హల్లెలూయా. ఏ పురుషుడైనా ఏమంటున్నాడంటే ఆమెను చాలా పొగుడుతున్నాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, చాలా అందంగా ఉన్నావని మరి చెప్పవలసిన అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఊరికే మోసపోతారు కొంతమంది. నిజమా కాదా? నువ్వంటే నాకు చచ్చేంత ప్రాణం తెలుసా అంటాడు. మరి పెళ్లి దాకా వచ్చినప్పుడు ఆడే చంపేస్తాడు. నిజమా కాదా? చేసుకోడు. ఆవిడే ఆత్మహత్య చేసుకోవాలని మోసం చేసావు కదండి. చాలా మంది అలాగే మోసపోతున్నారండి లోకంలో. నువ్వు చాలా అందంగా ఉంటావు సుమా, అందరిని వదిలేసి నిన్నెందుకు అలాగంటున్నాడు? దెయ్యమది. నువ్వు అందంగా ఉన్నా, నువ్వు అలాగా ఇలాగని వర్ణించాడంటే దెయ్యమది. అలాంటి దెయ్యాల మాటలకి ప్రలోభాలకి పడదు ఎవరు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది పొగిడారండి, చాలా మంది రకరకాల మాట్లాడారంటున్నారు. అంతా ఆమెతో తప్పు చేసి ఆమె జీవితాన్ని మరి వాడుకుని వదిలేసిన తర్వాత వెళ్ళు నీలాడదని నేనే పెళ్లి చేసుకుంటాను, నేనే నువ్వు చాలా మంది తప్పు చేసావని ఈ రకంగా మాట్లాడుతున్నాను. అయితే మొట్టమొదటిగా ఒక వ్యక్తి వచ్చాడు. దేవుని స్తోత్రం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. హల్లెలూయా. నువ్వు మరి సేవకుడిలాగా ఉన్నావు, నువ్వు ఒక ప్రవక్తలాగా ఉన్నావు. కొత్త నిబంధనలో మెసేజ్ ప్రకారంగా సేవకుడు అట్లా చేయమని చెప్పలేదు. అంటున్నారండి. నేను చెప్పేది ఆత్మీయ అర్థాలు చెప్తున్నాను, తప్పుగా భావించొద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇప్పుడు హోషియా అంటున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను. నన్నా మీరా? అవును, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆమె ఒక ప్రవక్తకు భార్య అయింది. దేవుని స్తోత్రం. ఒక ప్రవక్తకి ఆమె భార్య అయిపోయింది. నిజంగా
ఆ అవ్వ చెడిపోయిన ఆదాము మరలా ఆమెను తీసుకుని తెచ్చుకున్నట్టుగా లేదా అది? ఓ మరి సంఘం పాడైపోయిన మరలా సంఘాన్ని మరి తీసుకుని ఆయన చేర్చుకున్నట్లు లేదా అది? హల్లెలూయా. అది ఇశ్రాయేలు ప్రజలు అలా చేస్తారు. ఇప్పుడు ఆమెను వివాహం చేసుకుని ఇప్పుడు ఆమె ఒక అడల్టరీ ఉన్నది, వ్యభిచారి. కానీ ఆమె ఏమైంది? గౌరవప్రదమైన స్త్రీ. ఆమె వస్త్ర విధానం మారింది, ఆమె చూపు మారింది, ఆమె నడక మారింది, అన్నీ మార్చాడు. హల్లెలూయా. ఇదిగో మనం దేవునికి మొర పెట్టుకుందాం, దేవునికి ప్రార్థన చేద్దాం, ఇట్లా మనం జీవిద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే హోషేయలో క్రీస్తు మనసు ఉంది. గోమెరు వివాహం చేసుకుని తర్వాత ఆమె అనేక మార్లు మరలా తప్పిపోయిందంట. హోషేయ గ్రంథం 2 చదువుకున్నాం కదా, 1 నుండి 5 వచనాలు చదవండి. మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలినొందిన వారిని మీ స్వదేశీయులతోనూ చెప్పుడి. నేను దాని బట్టలను పెరిగివేసి పుట్టిన నాటి వల్లే దానిని దిగంబరనాలుగా చేసి పాడు పెట్టి ఎండిపోయిన భూమి వలను ఉంచి తప్పి చేత లయపరచుకున్నట్లు మీ తల్లి పోగిరి చూపు చూడకయు దాని స్థలములకు పురుషులను చేర్చుకొనకయు ఉన్నట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెరిమిటిని కాదు. దాని పిల్లలు జార సంతతి అయి ఉన్నారు. వారి తల్లి వేశ్యాత్వము చేసి ఉన్నది. వారిని కన్నది అవమానకరమైన వ్యాపారం చేయున్నది గనుక వారి యందు నేను జాలిపడను. అది నాకు అన్నపానములను గొర్రెబొచ్చును. ఆ స్త్రీ అంటుందంటే ఏమంటుందంటే, నాకు అన్నపానాలు గొర్రెబొచ్చు జనుపు నారయు తైలమును మద్యమును ఇచ్చిన నా వెటకాండ్రు ఏమిస్తున్నారంట? ఈమెతో వ్యభిచారం చేసేవాళ్ళు ఏమిస్తున్నారంట? మద్యం, తైలం, జనుపునార, గొర్రెబొచ్చు, అన్నపాన. ఈమెను వేషత్మలో ఉన్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటే మరలా తిరిగి వెళ్ళిపోతున్నాను. ఎక్కడో నశించిపోయి నిన్ను వెతికి రక్షిస్తే దేవుడు మరలా వాంతులకు వెళ్ళకూడదు. ఈ మెసేజ్ విడిచిపెట్టి వెళ్ళడానికి లేదు. కక్కిన వాంతి వైపు నువ్వు చూడడానికి వీల్లేదు. 8 అయ్యేసరికి సీరియల్ మోత అంటున్నారా? ఇప్పుడు నువ్వు మందిరానికి వస్తున్నావా? మళ్ళీ నీకు ఆ వాయిస్లు వినపడుతున్నాయా? ఏమయ్యావు నువ్వు? దేవుడు నిన్ను ప్రేమించి శుభ్రంగా గడిగితే మళ్ళీ అందులో తొలితో పెట్టు నువ్వు వెళ్ళి. నీకు మరలా లోకం గుర్తొస్తుంది, ఆచారాలు గుర్తొస్తున్నాయి. నేను వధువు కొరకు, ఆయన భార్య కొరకు నమ్మకంగా జీవించే వరకు నేను మాట్లాడట్లే. కొంతమంది సంఘానికి వస్తూ వారు చేయవలసిన పనులన్నీ రహస్యంగా చేసుకుని వెళ్ళిపోతారు. పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటారు. ఒకసారి హౌస్ ఓపెనింగ్ పిలిచారు మమ్మల్ని. హౌస్ ఓపెనింగ్ పిలిస్తే హౌస్ ఓపెనింగ్ వెళ్ళాం. ఉదయకాలం కూటం, రాత్రి మమ్మల్ని వచ్చేయమన్నారు. రాత్రి మమ్మల్ని వచ్చేయమంటే కొద్దిసేపు చెప్పొచ్చు కదా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మేము అక్కడ ప్రార్థనకు వెళ్ళి రాత్రి పడుకున్నాం. సరిగా 10 గంటలకు కూటం. సరిగ్గా తెల్లవారుజామున 5 గంటలకు ఎప్పుడో ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడేదను అని పాటలు వినపడుతున్నాయి. పాటలు వినపడేసరికి అప్పుడే తెల్లవారుజామున పాటలు వేసేసరికి నిద్ర లేకుండా, క్యాసెట్ కాదు, జోలా అబ్రహం కాదు పాడుతుంటా, ఆ స్థానిక పాస్టర్ పాడుతున్నారు. ఇదేంటి ఎట్లా పాడుతున్నారేంటి? తెల్లవారుజామున ముహూర్తం ఉందంట అంటున్నారా? దానికి ముందు ఇంట్లో ఒక జంతువుని తిప్పారు. మీకు తెలుసు ఇక. హల్లెలూయా. ఇక దీంట్లో నేను మాట్లాడక్కర్లేదు. తిప్పిన తర్వాత ఆ వెనకాల ఇప్పుడు ఇంకో జంతువుని తిప్పినట్టు ఉంది. మీకు అర్థమైందండి? పాస్టర్నే ఆ జంతువులే మార్చేసి ఆ సమయానికి వాళ్ళు చేయించుకుంటున్నారు ఆ కార్యం. ముహూర్తం కొంతమందికి అవి కావాలి అంటున్నారా? వస్తారు చర్చికి, మెసేజ్ అని ఒప్పుకుంటారు, మరలా వెళ్తారు లోకంలో, మరలా విడిచిపెట్టిన తప్పులకు మరలా వెళ్తారు. ఇదిగో వాక్యానుసారమైన వివాహాలు చేసుకోవాలి సొమ్మా, వాక్యంతో ఐక్యమవాలి సొమ్మా అని బల్లగుద్ది పాస్టర్ చెప్తారా? వీళ్ళు అంటారు మా ఊళ్ళండి, ముందే మాట్లాడుకున్నామండి.
తర్వాత అండి చూసుకుందామండి. ఏం చూస్తా తర్వాత నీ పని అయ్యింది అంటున్నావా? హల్లెలూయా. ఏం చేస్తావు తర్వాత? నువ్వు నిలబడవలసి వచ్చినప్పుడు నిలబడకుండా అంతా అయిపోయిన తర్వాత దేవుడా సమస్తం నీకే తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో నేను తప్పిపోయింది నీకు తెలుసు, ఆ తర్వాత ఆనగా నేను బాగుంటాను. నేను అంటున్నాను, ఎవరైనా అట్లాంటి వారు ఉంటే బాధపడకండి, సరి చేసుకోండి. దేవుని స్తోత్రం. నిలబడవలసి వచ్చిన సమయంలో నిలబడకుండా ఆ తర్వాత ఎప్పుడు నిలబడతానంటే నీ కిరీటం నీ బహుమానం ఎప్పుడో పోయింది. చాలా సందర్భాలు చెప్తే సమయం అవుతుంది కనుక నేను చెప్పట్లేదండి. నువ్వు నిలబడవు. ఏమ్మా ఎందుకు తీసేసావు ఇవన్నీ? ఉన్నాడండి మాకు పాస్టర్, పెట్టుకుంటే సంఘంలో ఇష్టానుసారంగా తిడతాడు, ఆ వాక్యం ఈ వాక్యం చెప్తా ఉంటాడు. ఎందుకండి పాస్టర్ ఎలా చెప్తాడు? పాస్టర్ గారు వద్దన్నాడు మానేసాం. నీకు వ్యక్తిగతంగా రెవల్యూషన్ లేదైతే, నువ్వు అక్రమంగా చొరబడి ఉంటావు అయితే ఇందులో ఖచ్చితంగా మారు మనసు పొందిరా. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ వద్దన్నాడని వెళ్ళడం మానేశాను, పాస్టర్ వద్దన్నాడని తీసేశాను, పాస్టర్ వద్దన్నాడని ఇలా చేశాను. ఆయన ఊరికే గుచ్చేస్తుంటేనే సంఘంలో పెట్టి మమ్మల్ని కట్టుకోలేకపోతున్నాం. ఆయన ఇక్కడికి ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి ఇదే బోధ, మారట్లే. ఎందుకు మారట్లేదు? నువ్వు మారక. నిజమేనా? నువ్వు మారితే ఆయన మారతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను ఖండించకుండా ఉండాలంటే 7వ ముద్రకు దగ్గర జీవితంలో జీవిస్తే 7 ముద్రల మర్మాలు అన్ని వస్తాయి అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ చూసేసరికి బాప్తీసం ఇచ్చే యోహానులాగా పాస్టర్ అయిపోతున్నాడంటే అలాంటి పరిస్థితులు సంఘంలో కనపడతాయి అంటున్నారా? కనుక ఇప్పుడు ఆమె మరలా వెనక్కి వెళ్ళిపోయిందంట. మరలా ఆ వాయిస్లకి మరలా ఏంటంట, కొన్ని ఏ ఆహార పదార్థాలు పెట్టారంట, మద్యం తాగించారంట. ప్రకటన గ్రంథం 17 అధ్యాయంలో ఆ మద్యం ఉందా? దాని మద్యము చేత వారు మత్తులైన వ్యభిచార మద్యం. అది ఏమిటది? మద్యం అది మద్యం అంటే వ్యభిచారం అంటే ఏమో కాదు, బోధ, దాని తప్పుడు సిద్ధాంతాలు, ఆ వేశ్య సంఘం యొక్క తప్పుడు సిద్ధాంతాలు. ఇప్పుడు ఈమెకి ఎలా ఉందంటే, ఓషియా పెట్టే భోజనాల కంటే వాళ్ళ పెట్టిన భోజనాలే బాగుంది, అసలు కంటే నకిలీయే బాగుంది. వింటున్నారా? అబ్షాలోం అంటే తెగబుద్ధులు పెట్టేస్తున్నాడంట, కానీ లోపల స్పిరిట్ వేరు. నువ్వు ఎలా వెళ్ళిపోగానే అలా మైకిచ్చేస్తారు వేరే చోట. అక్కడి నుంచి నీకు పాటలు రాకపోయినా అక్కడ పాడతావు, ఎక్కడ మానేసి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమేమో మాట్లాడుతున్నారు మా పాస్టర్ గారు, కానీ ఏమైనా అలాంటి మాటలు చెప్పండి అని చెప్పారా? ఇక్కడ దేవుణ్ణి సాక్షిగా పెడుతున్నాం. హల్లెలూయా. ఆయన ఒకటే చెప్పారు, సాయంకాలం కూటం. ఏ కూటం పాస్టర్ గారు? బయట చర్చిలోనంటే చర్చి పక్కన కూటం, మీరు వాక్యం చెప్పాలి. ఏం చెప్పాలి ఏంటి అని నేను అడగలేదు, ఆయన నాకు చెప్పలేదు. ఈ మాటలు దేవుని యథార్థమైన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాను ఇక్కడ? అక్కడ అసలు కంటే నకిలీ బాగుంది. ఇక్కడ పాట ఇవ్వలేదని ఇంకో చోటకి వెళ్ళిపోవడం వింటున్నారా? ఇక్కడ పెద్ద ఇవ్వలేదని ఇంకో చోటకి వెళ్ళిపోవడం వింటున్నారా? హల్లెలూయా. ఇక్కడ నీకు నడిపింపు ఇవ్వలేదని, ఇక్కడ నీకు ప్రార్థన ఇవ్వలేదని, ఇక్కడ నీకు కానుకలు పట్టణ ఇవ్వలేదని, నిన్ను కొన్ని చోట్ల హైలైట్ చేయలేదని మెల్లిగా వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళావు? అసలు కంటే నకిలీ బాగుంది. అక్కడికి వెళ్ళగానే, రా నా సహోదరుడా రండి, మీరే సంఘ పెద్ద, మీరే సాంగ్ లీడరు, ఆది అంతం నీదే, అవసరమైతే వాక్యం కూడా బోధించవచ్చు నువ్వు, నేను కూర్చుంటాను. నశించిపోతావు, జాగ్రత్త. హల్లెలూయా. ఓ మరి నిత్యముగా పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట. వింటున్నారా? అబ్షాము దావీదు కంటే ఎక్కువ ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడండి. అసలు కంటే నకిలీ ఎక్కువగా మెరుస్తుంది, ఎక్కువగా డబ్బులకి ప్రలోభాలు పెడతారు. ఈరోజు చాలా మంది సేవకులు దేనికి ప్రలోభాలు అయిపోయి చెప్పండి? డబ్బులు, సంస్థలు. దేవుడు పోషించాడు, దేవుడు నడిపిస్తాడు అనేక బయలుపోవట్లేదు. ఆ సంస్థలకి, ఆ యొక్క వారిచ్చే చిన్న చిన్న జీతాలకు పడిపోయారు. దేవుని పిల్ల చర్చి స్థలం మా పేరు పెట్టి నీకు సంఘం చర్చి కట్టేస్తాం, ఓకే సార్. ఇలాంటి వాటికి ప్రలోభాలు పడిపోయారండి. ఒకరోజు యోధా ఏమన్నాడు తెలుసండి? ఆ వేశ్య అంటే పాపాత్ములైన స్త్రీ అత్తరు పగలగొట్టి
ఒక చలువు రాత్రిలో పెట్టినటువంటి అత్తర్ని పగలగొట్టి ఆయనకు పూస్తే యోధ ఏమన్నాడు చెప్పండి? ఎంత విలువైంది, డబ్బులు అంటే పేదలకు ఇవ్వచ్చు కదా, పేదలంటే ప్రేమ వాడికి కాదు. అప్పుడు యేసు ప్రభు బోధ కంటే యోధా బోధే బాగా ఆకర్షించిందంట ప్రజలు. కొన్నిసార్లు పాస్టర్ గారు చెప్పిన దానికంటే పక్కోళ్ళు చెప్పింది బాగా ఎక్కుతుంది. అవరే ఈరోజు వాక్యం ఎవరి కోసం చెప్పాడు తెలుసా? నువ్వు అర్థం చేసుకోలేదు కానీ బెడమని చెప్తాను చూడు, నీ కోసమే. హల్లెలూయా. ఇది నీ కొరకే రా చెప్తా, నీకు అర్థం అవ్వలేదు, నాకు అర్థమైంది. వాడికి అర్థం అవ్వలేదు కానీ వ్యక్తికి అర్థమైంది. హల్లెలూయా. నీ కొరకే మాట్లాడాడు. అప్పుడు పాస్టర్ గారు ప్రసంగం కంటే వాడి ప్రసంగం హైలైట్ అయ్యి, ఆ సహోదరి మాటలు హైలైట్ అయ్యి, అక్కడి నుంచి పాస్టర్ గారు నా కొరకే మాట్లాడుతున్నారు, పాస్టర్ గారికి ఈ మధ్యకాలం బోధ చేయడం రాలేదు, వయసు పైబడింది, ఏదేదో మాట్లాడరు. కాదు, నీ బుద్ధే అడగలేదు అంటున్నారా? హల్లెలూయా. ఆమె అంటుందంట, నాకు జనపనాలు ఇచ్చారు, నాకు గొర్రెబొచ్చి ఇచ్చారు, అన్నపానాలు పెడుతున్నారు, నాకు తైలం ఇచ్చారు. వాడికి ఓ తైలం ఉంది, నిజమేనా? దావీదుని ఒకటి అభిషేకించింది, సౌలుని మరొకటి అభిషేకించింది, వింటున్నారా? కనుక దీనికి తైలం ఉంది. అయితే ఇప్పుడు ఇతని దగ్గర అన్నపానాలు ఉన్నాయి, వింటున్నారా? ఇతని అన్నపానములు ఏంటి? వాక్యము, కుటుంబ ప్రార్థన, క్యాసెట్ పరిచర్య, మెసేజ్, ఇతని యొక్క అన్నపానాలు. అక్కడ అన్నపానాలు ఏంటి? తప్పులు, సీరియళ్ళు, సినిమాలు, తాగుడు, వ్యభిచారం, జోదం, లోకంలో ఉన్న కార్యాలు, రాజకీయాలు, అన్నపానం. ఇతని దగ్గర ఏముంది? ఆ తైలం ఏంటి? జారిపోతుంది, జారుడు స్థలం. ఈ తైలం ఏంటి? అభిషేకిస్తుంది, పరిశుద్ధాత్మది. అయితే ఇలాంటి విషయాలన్నీ విడిచిపెట్టి మరీ వెళుతుందంటారు. నాకు అదే బాగుంది. వార్పు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏదైతే విడిచిపెట్టిందో అక్కడికే వెళ్ళిపోయింది. ఏదైతే ముద్దు పెట్టేసుకుని ఏదైతే విడిచిపెట్టిందో, ఏ శాఖనైతే విడిచిపెట్టిందో, ఏ సిద్ధాంతాలైతే విడిచిపెట్టిందో, ఒకప్పుడు యేసుక్రీస్తునామం బాప్తిసం కరెక్ట్ అని ఇక్కడ అంతా మొత్తం ప్రకటించేసి, ఆ తర్వాత ఈ మెసేజ్ తప్పు, ఆ ప్రవక్త తప్పు, నేను ఇంక ఉండను అని బయటికి వెళ్ళిపోతాం. ఎవరో చెప్తారు నీకు మెసేజ్లు ఎట్లా ఉంది, ఇదిగో మీ ప్రవక్త అబద్ధ ప్రవక్త ఎలా ఉంది, అలా ఉంది. డౌట్లు వచ్చేస్తాయి నీకు. డౌట్లు వచ్చేసి అక్కడి నుంచి నువ్వేం చేస్తావు అంటే మెల్లిగా బయటకు పోతావు. జారొద్దు. దెయ్యం దగ్గర ఉన్న ఆయిల్ నిన్ను మరి నరకంలో పడేస్తుంది. ఆయన దగ్గర తాజా ఆయిల్ ఉంది, ఫ్రెష్ ఆయిల్ ఉంది, అనైంటింగ్ ఉంది, ఆయన దగ్గర పరిశుద్ధాత్మ ఉంది, ఈ గడియ ప్రత్యక్షత ఉన్నది. హల్లెలూయా. ఆమె వెచ్చలవిడిగా ఉండేది లోకంలోని, ఇప్పుడు కుటుంబ ప్రార్థన అంటున్నాడు. సాయంకాలం వెచ్చలవిడిగా డ్రెస్సులు కట్టేది, ఇప్పుడు అలా కట్టావా ఖండిస్తున్నాడు. అయితే తప్పిపోతుంది, వెళ్ళిపోతుంది, మరలా వెళ్ళిపోతుంది. దేవుని పిల్ల అయితే తప్పిపోయినా మరలా విడిచిపెట్టలేదండి, వింటున్నారా? నిత్యం ఏంటి అందులో 7 సంఘాలు ఉన్నాయంటారా? ఉన్నాయి. సంఘము వేశ్య నుంచి బయటకు వచ్చింది. మార్టిన్ లూథర్ బయటకు వచ్చాడా లేదా? బయటకు వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఆ సంఘమును వివాహం చేసుకుంటున్నాడు. తర్వాత ఏమైంది? మార్టిన్ లూథర్ వెళ్ళిన తర్వాత ఏమైంది? అది సంస్థగా మారింది. మరలా ఏదైతే విడిచిపెట్టిందో మరలా అందులోకి వచ్చేసింది. మరలా దేవుడు ఏం చేశాడు? జాన్ వెస్లీని పంపించాడు. ఓషియాని మరలా పంపించాడు లేదా? వెళ్ళి ఎక్కడుందో వెళ్ళి తీసి తెచ్చుకో. ఎవరాయా హోషియా? రక్షకుడు. ఆ రక్షకుడు ఎవరో కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మరి క్యాథలిక్ నుంచి బయటకు వచ్చినప్పుడు, లూథర్ మరలా సంస్థగా మారిపోయినప్పుడు మరలా పిలిచాడు. జాన్ వెస్లీని పంపించాడు. వెళ్ళి మరలా పిలవయ్యా. జాన్ వెస్లీ మరలా పిలిచాడు. దేవుడు పిలవారా రండి. మరలా చేర్చుకున్నాడు దేవుడు. చేర్చుకున్న తర్వాత మరలా కొంతకాలం అయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అది ఏమైంది? కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరలా అది శాఖగా సంస్థగా మారిపోయింది. మారిపోతే దేవుడు విడిచిపెట్టాడా? మరలా పెంతెకొస్తు ఉద్యమాన్ని పంపించాడు. అమెరికా దేశంలో, కాలిఫోర్నియా రాష్ట్రంలో, లాస్ ఏంజల్స్ పట్టణంలో, అజూసా వీధిలో విలియం సిమోన్ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఎవరి కొరకు? మరలా సంస్థలో వెళ్ళిపోయినటువంటి, మరలా శాఖలోకి వెళ్ళిపోయినటువంటి, మరలా తప్పుడు సిద్ధాంతంలోకి వెళ్ళిపోయి ఆత్మీయ వ్యభిచారం చేస్తున్నటువంటి ఆ పిల్లల్ని మరలా పిలిచాడు. దేవునికి మహిమ కలుగును. పెంతెకొస్తు దగ్గర ఏర్పాటు చేసుకోండి సంఘాన్ని. ఎక్కడ? అపోస్తుల కార్యములు. అయితే అది ఏం చేసింది? పడతా వచ్చింది.
పడతా వచ్చింది, పడిపోతా వచ్చింది. అయితే దేవుని ప్రేమ వేసేయడంలో దేవుని ప్రేమ. నేను మాట్లాడేది ఆత్మీయ విచారం చేశారు, లోకంతో కలిసిపోయారు, రాజీ పడిపోయారు. ఒకప్పుడు పెంతెకొస్తు సంఘాల వారు వస్తువులు పెట్టుకునేవారు, నిజమంటారా? అసలు వస్తువులు లేకపోతే ఏమనేవారు చెప్పండి? పెంకి మతం. కానీ ఇప్పుడు చూడండి, అవన్నీ ధరించి వారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మాది సత్యమని మాట్లాడుతున్నారు. బైబిల్ మిషన్ జానయ్య గారు, ఆయన పేరు జానయ్య, క్షమించండి, దేవదాసయ్య గారు. ఆయన ఒక చక్కటి పాట రచించాడు. తనువు నాదిదిగో గై కొనిమి యో ప్రభువా. అందులో ఒక చరణం ఉంటుంది, వెండి పసిడిలివుగో కొంచెమైన నాకు అక్కర్లతో. వెండి పసిడిలివిగో వేసామైనను నాకై ఉండవలెనని కోరాను. హల్లెలూయా. దేవదాసయ్య గారు రాసిన పాట. ఆయన అంటే డబ్బులు చేతితో ముట్టుకునేవాడు కదండి. ఏమైంది ఇప్పుడు? ఆ పాట పాడినటువంటి ఆ యొక్క వ్యక్తులు ఏం చెప్పారు ఇప్పుడు? వారి ఒంటిన నగలు ధరించుకుని ఆ పాట పాడడానికి వారు అర్హులా? ఏదైతే విడిచిపెట్టారో అవి వాటిలోకి వెళ్ళిపోయే సంఘాలు ఈరోజు. ఒకప్పుడు మరి సంఘాలు ఆ యొక్క వీధిలో సినిమాకి వెళ్ళించేవి కదండి. సంఘాలు ఏంటంటే కొన్ని నేను చూసాను, కొన్ని సంఘాల దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు కుటుంబ ప్రార్థన, అలా మనం వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పేవారు. ఇప్పుడు ఆ పాస్టర్ ఏం చేశాడు? టీవీ దగ్గరకు వచ్చి ఆ కుటుంబాలు ఏమైందంటే ఏమైతే ఖండించారో ఆ వారే మళ్ళా సీరియల్ సినిమాలన్నీ చూడడం మొదలు పెట్టారు. ఏదైతే విడిచిపెట్టారో మరలా అందులోకి వెళ్ళిపోయారు. చాలా ఇది తప్పని వచ్చారు. చూడండి, చాలా సంవత్సరాల తర్వాత అంటే 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ క్యాథలిక్ నుంచి బయటకు వచ్చాడు. క్యాథలిక్ లో బయటకు వచ్చిన తర్వాత వారిని ఏమన్నారు చెప్పండి? ప్రొటెస్టెంట్లు అన్నారు. ఆ తర్వాత జాన్ వెస్లీ వచ్చాడు, పెంతెకొస్తు వారు వచ్చారు, ఈ గడి వర్తమానం వచ్చింది. ఇప్పుడు సంఘాలన్నీ మళ్ళీ ఏమైంది? మొన్నే రీసెంట్ గా క్యాథలిక్ తో మళ్ళీ ఐక్యమయ్యారు. అమెరికా దేశ అధ్యక్షుడు, అతని పేరేంటంటే ఇప్పుడు కాదు సార్, కెనడీ, జాన్ కెనడీ. అతడు ఆహాబు లాంటి అతడు అమెరికా దేశం ప్రొటెస్టెంట్ దేశం అండి. నీకు అర్థమైందండి? అసలు వారిని ఆహ్వానించేవారు కాదు. మొట్టమొదటిగా ఈ యొక్క పోపుని ఆహ్వానించాడు దేశం. ఏమైంది? ఆహాబు యెజబెల్ని వివాహం చేసుకున్నట్టు వింటున్నారండి. ఇప్పుడు ఈ మొన్న ఒక 5-6 సంవత్సరాల క్రితం నేను పేపర్లో చదివాను ఏంటంటే విడిపోయినటువంటి ప్రొటెస్టెంట్లు మరలా దేంతో విడిపోయారు? దాంతో ఐక్యమయ్యారు. ఆ ప్రతిమ కిందకి వెళ్ళిపోయారు, తెలియకుండా ఆ మృగం యొక్క ముద్రలోకి వెళ్ళిపోయారు. కొంతకు అర్థమవుతుంది. హల్లెలూయా. అయితే అందులో ఉన్న దేవుని పిల్లలు మాత్రం దేవుడు విడిచిపెట్టట్లేదు. దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు విడిచిపెట్టట్లేదు. హోషేయ గ్రంథం 2:7 చదువు. అది తన వెటకాండను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును. ఎంత వెతికినను వారు దానికి కనబడక యుందురు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా ఉండెను గనుక నేను తిరిగి నా మొదటి పెరిమిటి వద్దకు వెళ్ళుదును. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఎంత బయట తిరిగినా ఈ మెసేజ్ దగ్గరికి రావా, నీ తండ్రి వద్దకు రావా, వింటున్నావా? నిన్నేది తృప్తిపరచదు. హ్యాపీగా ఉన్నట్టు ఉండొచ్చు నువ్వు సంఘాన్ని విడిచిపెట్టి బయటికి వెళితే, వింటున్నావా? నీకు కొంచెం సంతోషంగా ఉన్నట్టు ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఈ మెసేజ్ దగ్గరికి, నీ కాపర్ దగ్గరికి, నీ ప్రధాన కాపర్ దగ్గరికి రాకపోతే నీకు తృప్తి లేదు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు బయటికి వెళ్ళాడు కదా. తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి ట్రీట్ చేసే విధానం వేరు, తండ్రి మాట్లాడే విధానం వేరు, తల్లి మాట్లాడే విధానం వేరు, కానీ పందులు యజమాని మాట్లాడే విధానం వేరు. అంటున్నారా? ప్రారంభంలో మందు వేయించి ఉండొచ్చు, ప్రారంభంలో ఏదో చూపించుండొచ్చు, ప్రారంభంలో తప్పు చేయించి ఉండొచ్చు, కానీ నా తండ్రి చూపించే ప్రేమ వేరు, నా యజమానుడు చూపించే ప్రేమ వేరు. ఇదిగో నా ఇంట్లో ఇక్కడ నేను కూలోడుగా ఉన్నాను, ఇక్కడ నేను పందులు మేపుతున్నాను, నా తండ్రి ఇంట్లో కూలోడుగా ఉంటాను. వెళ్ళి ఇతడు తప్పిపోయాడు కానీ జ్ఞాపకాలు ఉన్నాయంట. వింటున్నారా? నీకు గనక జ్ఞాపకం ఉంటే తిరిగి మరలా దేవుని స్తోత్రం కలుగునా. ఆ మొదటి ప్రేమ దగ్గరకు వస్తావు. హల్లెలూయా. సంఘము పడిపోతున్నప్పుడు,
వెస్లీని పంపించాడు, లోదను పంపించాడు, పెంతెకొస్తు వారిని పంపించాడు. ఈ కాలంలో కూడా ఆ గోమేరు దగ్గరికి ప్రవక్తను పంపించినట్లు గానీ మన కాలానికి ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. శాఖలలో, వేశ్యత్వంలో, ఆత్మ సంబంధం వ్యభిచారంలో ఉన్న మనల్ని దేవుడు మరలా వెనక్కి రప్పిస్తున్నాడు. హల్లెలూయా. ఏమనుకుంటుందంట, నా యజమాని దగ్గర ఉన్నప్పుడే బాగుంది, అయ్యో ఈ తప్పుడు సిద్ధాంతం నాకొద్దు, ఈ పండగలు నాకొద్దు, ఈ మన సంఘంలో ఏంటంటే ఎంతగా ఎన్ని సంవత్సరాలు ఒక పండగ చేయరేంటంటే, చలికాలం వచ్చేస్తుందా పండగ చేయరేంటంటే, ఎంతకాలం మాత్రం ఏమీ చేయరు, ఎప్పుడు చూసినా ఎవరినో వాక్యం పిలుస్తారు, ఈయన వాక్యం చెప్తా ఉంటారు, ఆమె నల్లు సరిపోతుంది నా జీవితం, నేను ఎప్పుడు దీపాలు పట్టుకుని ఇదంతా తిరుగుతాను, ఎప్పుడు సమాధుల్లోకి వెళ్ళి ఆ పండగ చేస్తాను, ఏంటి సంఘం ఏమి చేయలేంటి, ఏమిటి సంఘం, ఇలాంటి సంఘం ఏంటి? వెళ్ళిపోయి బయటకు వెళ్ళిన తర్వాత ఈ పండుగలు, ఈ ఆచారాలను చూసిన తర్వాత అమ్మో అదే కరెక్ట్, నా తండ్రే కరెక్ట్, వర్తమానమే కరెక్ట్, విత్తనం దానికి నీ లోపల ఉంటే. హల్లెలూయా. ఓ ఇప్పుడు దేవుడు అన్నాడు, ఓ ఇశ్రాయేలు నువ్వు రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావాలి. హల్లెలూయా. నువ్వు ఈ వాక్యం దగ్గరికే రావాలి. ఇప్పుడు గోమేరు అనుకుంటుంది, నా యజమాని దగ్గరికి మళ్ళీ వెళ్తాను. ప్రేమ గల దేవుడేనా? వేసే యెడల ప్రేమగా మరలా చేర్చుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హోషేయ గ్రంథం 3:1 నుంచి చదవండి. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్లను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలే వ్యభిచారిణీయగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. మళ్ళా అంటున్నాడు, వెళ్ళిపోయింది కదా, ఆమె వెళ్ళిపోయిందంట, వెళ్ళిపోతే మరలా ప్రేమించు. పెంతెకొస్తు దినాన్ని పడిపోయిన సంఘం ఇంక వెళ్ళకనలేదు, వెళ్ళి పంపించాడు లేదా? మరి సేవకులు పంపించాడు లేదా? 7 సంఘ కాలపు దూతలు పంపించాడు లేదా? పౌలు పంపించాడు, ఐరియన్స్ పంపించాడు, మార్టిన్ పంపించాడు, కొలంబాని పంపించాడు, మార్టిన్ లూథర్ పంపించాడు, జాన్ వెస్లీ పంపించాడు, పెంతెకొస్తు ఉద్యమాన్ని పంపించాడు. ఈ కాలంలో విలియం మ్యారియన్ బ్రెన్హామ్ పంపించాడు. తప్పిపోతున్న దేవుడు విడిచిపెడతలేదు. హల్లెలూయా. కాగా నేను 15 తులముల వెండియు ఏదుము ఎవలను తీసుకొని దాన్ని కొని ఆమెతో ఇట్లాంటిని. వెండి తీసుకెళ్ళాడంట. వెండి ఏమిటి? విమోచన. ఎవరు? మెసేజ్. ఈ గడియ ప్రత్యక్షత. సెవెంత్ సీల్. దేవుని స్తోత్రం. ఏమమ్మా ఏమనుకుంటున్నావు నువ్వు? వారు పెట్టే ఆహారాలు కాదు, ఇప్పుడు నేను తీసుకొస్తున్నాను, వెండిని తీసుకొస్తున్నాను. ఆమంటండి వేశ్య వృత్తిలోకి వెళ్ళి అక్కడ ఉంటుండగా ఆమెను పాట పాడుకుంటున్నారంట, చుట్టూ రౌండ్ వేశారంట. ఆమె ఒక చోటగా ఉన్నదంట. ఇదిగో ఫలానా వారి పాట, మరి 10 దీనారాలు, 5 షెకేళ్ళు ఇలా పాడుతున్నారంట. ఎక్కడ నా భార్య? ఎక్కడ గోమేరు? ఓ గోమేరు, ఆదాం పడిపోయినప్పుడు ఆదాం వెతకలేదు. ఆదామా, ఆదామా, హల్లెలూయా, ఓ నా కుమారుడా ఎక్కడ పడిపోయావు? ఓ గోమేరు ఎక్కడున్నావు? దేవుడు నీ ఎడల అదే ప్రేమ చూపించాడు. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, ఏ శాఖలో ఉన్నావు? ఎక్కడున్నావు నువ్వు? ఏ తప్పుడు సిద్ధాంతాల దగ్గర ఉన్నావు? ఏ వ్యభిచార గృహాల దగ్గర ఉన్నావు? ఏ సినిమా హాల్ దగ్గర ఉన్నావు? ఏ బ్రాంతి షాపుల దగ్గర ఉన్నావు? వెతికాడు దేవుడు. అందరూ పాట పాడుకుంటారంట. ఒకడు అన్నాడంట, అంత వాల్యూ చేయదు ఈమె, 1/2 షెకేలు ఇస్తాను, నేను ఎంత ఇస్తాను, అవసరం లేదు, ఒక గుప్పుడు గోధుమలు ఇస్తాను. మొదటిసారి, రెండవసారి వింటున్నారా? ఇక 3వసారి అనేసరికి ఎవరు లేరా, ఎవరు లేరా? హలో, హల్లెలూయా, ఇదిగో నేనున్నాను. ఎటువంటి వాల్యూ చేయట్లేదు ఈమె, తక్కువకి వెళ్ళిపోతుంది. ఓ మరి ఎవరైనా ఉన్నారా? హలో, నేనున్నాను. నేనేది. ఆమె అక్కడ ముఖం కింద పెట్టుకుని, చేతులు కింద పెట్టుకుని అట్లాగే మౌనిగా ఉందంట. అందరి మధ్యలో మాటలు లేవు ఆమెకి, చెప్పుకోవడానికి ఏమి లేదు. ఎందుకంటే భర్త నుంచి వెళ్ళిపోయింది ఆమె దూరంగా. ఎవరు? అది నువ్వు, అది నేనై ఉన్నాను. పైసా విలువ చేయలేదు నువ్వు నీ బంధువులకి, తెలుసా నీకు? ఎంత పట్టించుకుని వెంపర్లాడి తిరిగావు గాని నీ బంధువులను తిరస్కరించారు. నీ స్నేహితులు నువ్వు దూరం అయిపోయావు, వాల్యూ లేని వ్యక్తిగా అయిపోయావు. కనీసం నీ మాట కెట్టన పరిస్థితికి వెళ్ళిపోయావు. ఎవరో పట్టించుకోలేని స్థితిలో ఉంటుండగా
ఒక ఆయన 1963లో దిగి వచ్చాడు. హల్లెలూయా. అందరికంటే ఎక్కువ పెట్టుకున్నాడా లేదు ఇప్పుడు? ఓ వెండిని ఇస్తున్నాడు విమోచన, అక్కడ మరలా ఎవరు ఇస్తున్నాడు? ఇప్పుడు మరల దేవుడు విమోచన గ్రంథంతో దిగి వచ్చాడు. మనకు వాల్యూ లేదండి, ఉందా? ప్రపంచంలో పేరు మోసిన డబ్బున్న సంఘాలన్నీ ఉంటుండగా, బిషప్లు ఉంటుండగా, రెవరెండ్లు ఉంటుండగా, ఆర్చ్ బిషప్లు, పోపు, కార్డినల్స్ ఉంటుండగా ఏ వాల్యూ లేదు. కనీసం మన పేరు ముందు తగిలించుకోవడానికి ఏమీ లేదు. జస్ట్ పాస్టర్ ఓన్లీ, జస్ట్ బిలీవర్ ఓన్లీ. ఏ డిగ్రీలు లేవు మనకి. అయితే తిరస్కరించబడ్డాం మనం అంటున్నారా? నేను చాలా సార్లు చెప్తాను, మన ఇండియా మరి ఆ 1950 54 మన ఇండియా వచ్చినాం. సరే 50 54 రెండింటి మధ్యలో ఉంటుంది, నేను మర్చిపోతాను. వచ్చినప్పుడు ఆ కూటానికి ఎవరు వచ్చారు తెలుసా? ముంబై మన దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చారు. నిజమేనా? ఆ యొక్క నగర మేయర్ వచ్చాడు. మెసేజ్ వాళ్ళకి వెళ్ళి ఉంటే ఆ తర్వాత ఆ గాంధీల కుటుంబం అందులో ఉంది. ఆ గొప్పవారు నాయకుల యొక్క కుటుంబంలో నగర మేయరు ఆ మెసేజ్ వెళ్ళి ఉంటే మన దాకా రాదది. అయితే వాల్యుబుల్ పర్సన్ అందరినీ పక్కన పెట్టి, హల్లెలూయా, ఏ ఊరు? ఈ ఊరు రాపర్తి. ఆయన మధ్యలో ఏముంది చెప్పండి? రాపర్తి. విలియం బ్రెన్హం వెళ్ళిపోతూ వచ్చినప్పుడు అనుకుంటా ఒక గుప్పెడు మట్టి తీసుకున్నాడు. మరలా ఈ ప్రాంతం నేను రాకపోవచ్చు ప్రభువా, హల్లెలూయా, ఇదిగో ఈ మట్టిలో ఎవరైనా ఉంటే, ఆయన వధువు ఉంటే విమోచించు ప్రభువా. ఓ ఇప్పుడు మెసేజ్ మహానగరం విడిచిపెట్టి రాపర్తి వచ్చింది, ఈ పిఠాపురం ప్రాంతం వచ్చింది. ఎటువంటి వాల్యూ లేదు. గుడిసుల్లో ఎక్కడెక్కడో ఈ కాపర్ ఇక్కడికి వచ్చేటప్పుడు సరైన ఇల్లు లేకపోవచ్చు, నిజమేనా? సరైన భక్తి లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు. మెసేజ్ వచ్చింది నీకు. అందరికంటే ఎక్కువ పెట్టుకున్నాడు నిన్ను శాఖల కంటే ఎక్కువ పెట్టుకున్నాడు దేవుడు. శాఖలని నిన్ను ఎందుకు పనిచేయని వ్యక్తి అంటే ఈ మెసేజ్ అంటుంది, నువ్వు మోస్ట్ వాల్యుబుల్ పర్సన్, నువ్వు నాకు కావాలి. ఎవరయ్యా? నేను ఎవరిని? నువ్వు భార్యవు. హల్లెలూయా. నువ్వు సింహాసనం మీద ఉండే అమ్మగారివి. దేవునికి మహిమ కలుగును గాక. అందరికంటే ఎక్కువ పెట్టుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె అందరికంటే ఎక్కువ ఇచ్చి ఆమెను కొన్నాడు. 2:19 చదువు. నీవు నాకున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను దయాదాక్షిణ్యమును చూపడం వలనను నిన్ను ప్రదానం చేసుకుందును. దేవునికి మహిమ. ఇక నిన్ను ప్రదానం చేసుకున్నాను. నువ్వేం భయపడకమ్మా. మొదటి సంఘ కాలంలో ప్రధానం అయిపోయిందా? మనకి ప్రధానం మాత్రమే కాదు, ఈ గడియ ప్రవక్త ద్వారా వివాహం కూడా అయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఎన్నడూ తిరిగి మరలా పాపం జోలికి వెళ్ళకుండా ఉంటావా? మరలా సనకుండా ఉంటావా? సంఘంలో మరలా తప్పిపోకుండా ఉంటావా? ఎందుకంటే ఆల్రెడీ నిన్ను మ్యారేజ్ చేసుకున్నాను, అందరికంటే ఎక్కువ ఇచ్చుకున్నాను నేను. ఏంటి? ఆ 7 ముద్దల గ్రంథం మన కొరకు తెచ్చి. ప్రపంచంలో చాలా మంది వర్తమానికులు ఉన్నారు. మనకి ఇంచుమించుగా 1200 వర్తమానాలు పంపించారా? 1200 వర్తమానాలు ఏంటండి? ఇంకా చాలా మంది చాలా విషయాలు బోధించవచ్చు. ఈ 1200 వర్తమానాలు సామాన్యమైనవి కాదు, చాలా వాల్యుబుల్. వింటున్నారా? మొత్తం దేవుని ప్రణాళిక, దేవుని ఆశీర్వాదం అన్ని అందులో ఉన్నాయి. మర్మాలతో కూడినటువంటి విషయాలు మనకి ఇచ్చి పడేసాయి. మోస్ట్ వాల్యుబుల్ పర్సన్. 1200 వర్తమానాలు ఇచ్చి అన్నాడు ఆయన, నేను ఇక పెండ్ల కుమార్తె అనిపిస్తాను, నిన్ను ఒక శాఖ, నిన్ను భార్య, మనమెవరు గొర్రె పిల్లకు భార్య అయ్యి ఉన్నాం, నిన్ను ప్రదానం చేసుకున్నానమ్మా. భయపడకు, అందరికంటే ఎక్కువ ఇచ్చుకున్నాను నేను. ఇక వెళ్ళకు. సైలెంట్ ఉన్నామే. ఇక వెళ్ళకుండా ఉంటావా? ఎస్ సార్, ఇక వెళ్ళండి సార్, నేను ఇంకా పాపం జోలికి వెళ్ళను. తిరిగి జన్మించిన క్రైస్తవుడా, ఓ దేవుడు కుమారుడా, దేవుడు కుమార్తె, ఇక కథలకి ఇంకా మెసేజ్ లో స్థిరంగా ఉండు, ఈ వర్తమానంలో స్థిరంగా ఉండు. ఇక కథలకి ఇంకా, సడకి ఇంకా, భయపడకి ఇంకా, బాధపడకి ఇంకా. కష్టాలు రాని, వ్యాధులు రాని, సమస్యలు రాని, ఇబ్బందులు రాని, ఏమి రాని, మెసేజ్ లో తొలగిపోక అక్కడే స్థిరంగా ఉంటావా? ఒక తీర్మానం చేసుకుంటావా? హల్లెలూయా. ఈ రోజు నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను. నేను ఈ తీర్మానం ద్వారా నేను ఇంకా ఇక్కడ కథను,
నేను సంఘం నుంచి కదలదట్లేదు. సంఘం నమ్ముకుంటే నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావు. వాక్యాన్ని నమ్మితే సంఘంలోకి ఎక్కడో ఎప్పుడు ఇక్కడ ఈ గడియ ప్రత్యక్షతలో కూడినటువంటి వాక్యం కనుక నేను లోపల ఎక్కింది అనుకోండి, నువ్వు వెళ్ళవేక. సంఘం పాస్టర్ అని నమ్మావు అనుకోండి, వెళ్ళిపోతావు. నీ నమ్మకం పూర్తిగా వాక్యం పైన. వాక్యం పైన పెట్టి వాళ్ళు కాపరిని కూడా ప్రేమిస్తారా? నేను సంఘాన్ని ప్రేమిస్తాను, వాక్యాన్ని ప్రేమిస్తాను, పాస్టర్ని ప్రేమించాలంటే కుదరదు. మళ్ళీ నువ్వు వాక్యం పైన నువ్వు పునాది వేసుకుని అక్కడే నువ్వు చక్కగా నిలబడితే దేవుని బిడ్డ యేసుక్రీస్తు నామమే నా జన్మస్థలం అన్నాడు. ఆయన ఎక్కడ పాతి పెట్టబడ్డాడు, నేను అక్కడ పాతి పెట్టబడ్డాను అన్నాడు. ఆయన తిరిగి లేచినప్పుడు నేను తిరిగి లేచాను అన్నాడు. ఆయనతో పాటు మరి ఆయన అక్కడ ఆపాదించుకున్నాడు క్రీస్తు. దేవుని బిడ్డలారా, ఆయన నేను అందరికంటే ఎక్కువగా ప్రేమించాను. వేషేడల ప్రేమ. ఈ వర్తమానంలోకి వచ్చి నువ్వు ఎంతకాలం అయిందో నాకు తెలియదుగా, ఎన్నోసార్లు తప్పిపోయావు, ఎన్నోసార్లు వెళ్ళిపోయావు, ఎన్నోసార్లు తిరస్కరించావు. నేను అంటున్నాను, తిట్టుకుంటా వెళ్ళావు ఇక్కడి నుంచి, ఇక రాను అన్నావు. మరలా వచ్చిన దేవుడు నిన్ను ప్రేమించావు. మరలా వచ్చావు, కొన్నిసార్లు వచ్చి కూర్చున్నావు, మరలా తగిలింది ఏదో వాక్యం. మొన్న అయితే ఏదో ఊరుకున్నాను కనుక నేను రానన్నావు, మరలా వచ్చావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మెసేజ్ నేను విడిచిపెట్టుకోవడానికి కాదు, హత్తుకోవడానికి వచ్చాను. నేను కాలం అనే తెరవతలు తీసుకెళ్ళడానికి వచ్చాను. కనుక తప్పిపోవద్దు. ఆఖరిగా మాట చదివేద్దాం. హోషేయ గ్రంథం 3:5 తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు యొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహం పొందుటకై ఆయన యొద్దకు వద్దురు. హల్లెలూయా. ఫస్ట్ ఈ లేఖనము యూదుల్లో నెరవేరింది. ఎందుకంటే ఆరోగ్యంలో కనుక మనం చదివితే ఏముంటది, 2 దినాలు అయిన తర్వాత వారిని నేను మరలా సమకూరుస్తాను. 2000 దినాలు ఏంటో తెలుసు మనకు, 2000 సంవత్సరాలు. మరి నిత్యముగా యూదుల్ని మరి దేవుడు పిలిచాడా లేదా? మరి 1948లో వారి స్వతంత్రం వచ్చిందా లేదా? స్వతంత్రం వచ్చింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న చెదిరిపోయిన యూదులందరినీ దేవుడు సమకూర్చాడు అక్కడ. ఫస్ట్ యూదుల్లో ఈ లేఖనం నెరవేరింది. భౌతికంగా వారి జీవితంలో నెరవేరింది. ఇప్పుడు వధువు జీవితంలో కూడా నెరవేరబోతున్నారా? మరలా ఇప్పుడు ఆయా శాఖల నుంచి, మత శాఖల నుంచి తిరిగి వచ్చి వధువు ఎత్తబడి హోషేయ ఇంటికి గోమెరు వెళ్ళిపోయినట్లుగా మన హోషేయ రక్షకుడి ఇంటికి వధువు వెళ్ళబోతుంది. ఎంతమంది సంతోషంగా ఉన్నారు దేవుని పిల్లలు? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారు, దేవుని స్తుతిస్తారు. దేవుని పిల్లలు, తండ్రి పిలుస్తున్నాడు. వేసేయడలైన ప్రేమ ఈ రోజు మనం పడిపోయినా, చెడిపోయినా, నశించిపోయినా, తిరగబడినా మరలా ఒక అవకాశం ఇచ్చాడు. స్మాల్ ఛాన్స్ ఫర్ యూ. అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఒక స్థిరమైన నిర్ణయం చేసుకో. అందరికంటే నేను ఎక్కువ పడాడు. గ్రంథాన్ని తెరిచాడు నీకు. 7 ముద్రల గ్రంథాన్ని తెరిచాడు. 7వ ముద్ర తెరిచాడు నీకు. 1200 వర్తమానాలు ఇచ్చాడు. మరి అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. నీ యొక్క శరీర మార్పును జరిగించబోతున్నాడు దేవుడు. ఎత్తబాటులోకి తీసుకెళ్ళబోతున్నాడు. నువ్వు మరి పెళ్లి విందులోకి తీసుకెళ్ళబోతున్నాడు. స్థిరంగా ఉంటావా? నమ్మకంగా జీవిస్తావా? I have decided to follow Jesus. No turning back. No turning back. ఇదిగో నేను యేసుని వెంబడిస్తున్నాను, నా వాక్యాన్ని వెంబడిస్తున్నాను, నా రక్షకుడిని వెంబడిస్తున్నాను. నేనే నిశ్చయించుకుంటుని, నేను నిశ్చయం చేసుకుంటున్నాను. నేను వెనుకాడను. అదే నాకు నిర్ణయము. ఎంతమంది రాత్రి నిర్ణయం తీసుకుంటున్నారు? ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారు? గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరిని దీవించును గాక. షాలోమ్. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయాన్ని మరి దైవజనులకు అప్పగించాలని ఆశపడతాను. కొద్ది నిమిషాలు మీరు ప్రార్థన చేస్తారా దేవుని పిల్లారా? కొంచెం దేవునికి సమర్పించుకుంటారా? దయచేసి ప్రియులారా, ఈ రాత్రి చిన్నగా సమర్పించుకుంటారు దేవునికి. Glory to Lord. Hallelujah. Hallelujah. అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్లీజ్ స్తుతించుకుందాం. అందరూ కూడా సర్వేజ ప్రభువానికి స్తోత్రము నాయన. నిజమైన ఆయన ఆ గోమీరు ఎవరో కాదు ప్రభు, నాయన ప్రేమ చూపిన దేవుడు ప్రభు. ఆ స్థానము నాదే ప్రభు. అక్కడే నేను పడిపోయాను ప్రభు. ఎన్నో సార్లు వెనక్కి వెళ్ళిపోయే సమయంలో ఇక్కడ ప్రేమ చూపిస్తున్నారు ప్రభు. ఈశ్వరి దినాల్లో ప్రభు నిజంగా నేను అక్కడికి వెళ్ళిపోయాను ప్రభు. నేను వేల మాటేస్తాను ప్రభు. చెడిపోయే ప్రభు. కానీ మీరు మరలా వచ్చుకోండి, మీరు మరలా వచ్చి ఎవరు చేరు ప్రభు. మమ్మల్ని నిజంగా ప్రేమించిన దేవుడు నాయన. అలా మీరు ఇప్పుడు ప్రారంభ చేసుకున్నారు, ఇప్పుడు వివాహం చేసుకున్నారు, ఇప్పుడు మీరుండే విందులకు తీసుకెళ్ళిపోతున్నారు. ఎంత ధన్యులమయ్యమయ్యా, ఎంత యోగ్యులమయ్యమయ్యా.
ప్రార్థన చేసుకోండి. కన్నీరు గార్చండి. జాగ్రత్త పడు. పేతురుతో అంటున్నాడు, తప్పు విడిచిపెట్టుకుంటాం ప్రభు. దిగజారిపోయాం ప్రభు. ఎక్కడైతే మేము పడిపోయాం అక్కడే సరిదిద్దుకుంటామని ఆయన, నమ్మకంగా ఉంటామని ఆయన, యథార్థముగా ఉంటామని ఆయన, అడుగుచ్చాడు నడుస్తామని ఆయన. నీతో వివాహం చేపడ్డాము కనుక ఇక నీతోనే మా జీవితం సాగిస్తాం ప్రభు. అందరూ చేతుల పై గురించి స్తోత్రం చెప్పగలరు, అందరూ హల్లేలూయా మాట చెప్పగలరు ప్రభు. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన సమర్పణ చేసుకుని ముందుకు వెళ్తాం అందరూ కూడా. పేతురుతో చెప్తున్నాడు దేవుడు, నువ్వు వెళ్ళిపోతావా? నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలవు? హల్లెలూయా. నిజమేనా? నిన్ను విడిచి నేను ఎక్కడికి పోను, నిన్ను విడిచి నేను ఎక్కడికి పోను, నీతోనే జీవింతును యేసయ్యా, నీ యొద్ద గడిపెదను యేసయ్యా, నీతోనే జీవింతును యేసయ్యా, నీ యొద్ద గడిపెదను యేసయ్యా, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నీతోనే జీవిస్తును యేసయ్యా, నీ యొద్ద గడిపెదను యేసయ్యా, నీతోనే జీవిస్తును యేసయ్యా, నీ యొద్ద గడిపెదను యేసయ్యా, శ్రేష్టమైన ద్రాక్షవల్లి నీవయ్యా, వృక్షముతో నన్ను అంటుకట్టావే, శ్రేష్టమైన ద్రాక్షవల్లి నీవయ్యా, వృక్షముతో నన్ను అంటుకట్టావే, యేసయ్యా నన్ను అంటుకట్టావే, యేసయ్యా నన్ను అంటుకట్టావే, నిన్ను విడచి నేను నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నీతోనే జీవింతును యేసయ్యా, నీ యొద్ద గడిపెదను యేసయ్యా, నీతోనే జీవింతును యేసయ్యా, నీ యొద్ద గడిపెదను యేసయ్యా, నిపుణత గల శిల్పివి నీవయ్యా, పరిపూర్ణ మానవుని స్వరూపము చెక్కావే, నిపుణత గల శిల్పివి నీవయ్యా, పరిపూర్ణ మానవుని స్వరూపము చెక్కావే, యేసయ్యా స్వరూపము చెక్కావే, యేసయ్యా నీ రూపము చెక్కావే, నిన్ను విడచి నేను ఎక్కడికి అందరూ సమర్పించుకోండి, నిన్ను విడచి నేను ఎక్కడికి పోను, నీతోనే జీవింతును యేసయ్యా, నీ యొద్ద గడిపెదను యేసయ్యా, నీతోనే జీవింతును యేసయ్యా, నీ యొద్ద గడిపెదను యేసయ్యా, నీ యొద్ద గడిపెదను యేసయ్యా, నీ యొద్ద గడిపెదను యేసయ్యా. హల్లెలూయా. ఈరోజు ఇక్కడి నుంచి కదలొద్దు, నేను నీ పాదాల దగ్గర ఉంటాను. మరలా వెళ్తావమ్మా? నో సార్, వాళ్ళందరూ నన్ను తక్కువ వ్యక్తిగా చూశారు, నేను చాలా ఎక్కువ వ్యక్తిగా చూశాను. అయ్యా నీ పాదాల దగ్గర ఉంటాను. రోజు అలాగే చెప్పబోతుంది. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ప్రార్థించుకుందాం. అత్యంత కృప కలిగిన మా దేవ, ఈ రోజు నిశ్చయముగా మా మధ్య సంచరించవయ్యా, మా స్థితిని చూసావయ్యా, మా బ్రతుకుని చూసావయ్యా, మమ్మల్ని ప్రేమించావయ్యా. నిజముగా మేము పడిపోయిన వారము, చెడిపోయిన వారు, ఏలపాటు వెళ్ళిపోయిన వారు, కట్టుబడిన వారము, పనుల చేత పాడు చేయబడిన వారము,
శాఖలు సంస్థలు సిద్ధాంతాల చేత లోకల చేత విగ్రహారాధన చేత పూర్తిగా మేము అమ్ములైపోయిన వారము నాయన. అయా మేము విడబడిన వారమయ్యా, నీచులైపోయిన వారమయ్యా. కానీ మీరు ఇంకా ప్రేమిస్తున్నారు. వేశ్యలు మీ ప్రేమ మగనైనా, చనిపోయిన వారు ప్రేమ మగనైనా, దారి తప్పిన వారు మీ ప్రేమ మగ. అందుకని గ్రామాన్ని మీరు ప్రేమించి ఇక్కడగా నిజంగా వర్తమానాన్ని తెచ్చిన దేవుడు, వర్తమానమును మోసుకొచ్చిన దేవుడు. సమరస్త్రిని మర్చిపోలేదు నాయన. నీవు నడుచుకునేలా మీరు ప్రేమించారయ్యా. గోమేలను విడిచిపెట్టలేదు ప్రభు. వివాహమానే ప్రభు. ఈరోజు మమ్మల్ని కూడా విడిచిపెట్టలేదు ప్రభు. ప్రధానంగా చేసుకున్నావు. పాపలు వచ్చి బయటకు తీసావు, చెడిపోయిన దాంట్లో తీసావు, అక్రమాలు తీసావు, వివాహం చేసుకునే ముందు ప్రధానమాడావు. ఇప్పుడు పెళ్ళాడి అంతఃపురానికి తీసుకెళ్ళిపోతున్నావు, ఇందులోకి తీసుకెళ్ళిపోతున్నావు. What a great love! Lord, we also love you. నిన్ను కూడా మేము ప్రేమిస్తున్నాము నాయన. దేవామ చేసుకుంటున్నాం ప్రభు. ఇక మరలా ఆ వెనకకి వెళ్ళేవారుగా ఉండకూడదు నాయన. నిశ్చయముగా నీతోనే జీవించకూర్చున్నాం, నీతోనే నడవకూర్చున్నాం, నీతోనే ఉండకూర్చున్నాం, నీతోనే అడుగులు వేయకూర్చున్నాం. ఇది మీరు సిద్ధపరిచిన రోజునైనా మీ దాసుడైన సిలువ చాటుకు తీసుకెళ్లి అతనిని పూర్తిగా మరుగు చేసి మీరే రంగం మీదకి వచ్చారు, మీరే రెప్పగలిశారు, మీరే భోజనం పెట్టారు. ఈ రోజు నిజముగా ఇది నిశ్శత్రములో ఉన్న సమయమైనది. విషయడల నీ ప్రేమ గొప్పదనైనా, ఉన్నతమైనదైనా ఎవరో కాదు ప్రభువా, అది నేనే, అది నేనే. ఆ ఎడల మీ ప్రేమ గొప్పది. చెడిపోయి పడిపోయి లోకములో తిరిగి పాపములు చేసి వ్యర్థముగా జీవించే మా ఎడల ఇంకా ప్రేమ చూపిస్తున్నావు, ఇంకా జ్యాలు చూపిస్తున్నావు, ఇంకా అనురాగం చూపిస్తున్నావు. పడి లగిసి వెనకెళ్ళి ముందుకెళ్ళి ఎన్నోసార్లు నిలచారిపోతూ ఉండగా మీరు మాత్రమే విడవక మిమ్మల్ని పట్టుకున్నారు ప్రభువా. శాఖలుగా సంస్థలుగా మారిపోయి ఎన్నో రీతులలో పడిపోతున్న మా మీద నీ ప్రేమ ఇప్పుడు కూడా ఉన్నది ప్రభువా. అది వర్ణించలేని ప్రేమ అన్నది, గొప్ప ప్రేమ అన్నది, ఎవరికి లేని ప్రేమ అన్నది. ప్రభువా మమ్మల్ని ప్రేమించి, మా గ్రామాన్ని ప్రేమించి మరలా వివాహమాడి మహిమకు తీసుకెళ్ళడానికి వస్తున్నారా? ఇక బ్రతుకుట నీ కోసమే, ఇక ఏదైనా నీ కోసమే, ఇక అందుకే జీవిస్తాము నాయన, అందుకే మా జీవితాలను అర్పిస్తాము నాయన. ఈ ఆభరణాలు కాదు తండ్రి, ఈ వస్త్రాలు కాదు నాయన, ఇహలోక సరదాలు కాదు ప్రభు, ఇహలోక సంతోషాలు కాదు నాయన, ఈ పాపపు జీవితం కాదు నాయన. నీ కోసమే మీరు వెండితో కొన్నారు, బంగారంతో కొన్నారు, ఎవరితో కొన్నారు? నీళ్ళు పెట్టి కొన్నారు. నాకు మాట ఇచ్చే ప్రభువా, నిశ్చయంగా మేము లోపడతాం, మేము నీతో ఉంటాం, నీ అడుగు చాలా నడుస్తాం ప్రభువా. ఇక పాపపు జీవితంలోకి వెళ్ళనే వెళ్ళను. మీ దాసుడిని ఎత్తు పట్టుకున్నారు ప్రభువా. ఇంకా మీరు దీవించండి, వారి పరిచయాన్ని దీవించండి. ఈ చిన్న దాసుని ప్రభువా నీ వాక్యము ద్వారా పిలవంగానే వారు వచ్చారు ప్రభువా, వారు పనున్న సరే ప్రభువా. ఆయా సంఘము యేసు క్రీస్తును మనమే పొందాలి, మీరు వాక్యము చెప్పాలన్నప్పుడు వారు వచ్చారు ప్రభువా. నిశ్చయముగా మా స్థానము చెప్పారు, మా స్థితి చెప్పారు, మేమేమి ప్రభు అయిన యేసునికి స్తోత్రం నాయన. ఇంత గొప్ప ఆనందాన్ని మాకు ఇచ్చిన స్తోత్రం. ఎక్కడైతే ఆనందం